యవనస్తులుగా కూడి కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపకాయ దేవుని వందనాలు. ఈరోజు లాస్ట్ డే కదా, కాలేజీకి అయిపోయిన ఎగ్జామ్స్ మంచిగా రాశారా? ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నేను చెప్పింది వినపడిందా లేదా? ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎంతమంది? సరే, పాస్ అయ్యేవాళ్ళు ఎంతమంది? సగం పాస్ అయ్యి సగం ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎంతమంది? అర్థమైందా నేను చెప్పిన మాట? సగం పాస్ అయ్యి సగం ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎంతమంది? మీరందరూ పాస్ అవుతారా? ఆ దేవునికి వందనాలు. ఇక రాజటైంకి రాసాము, అది దేవుని నిర్ణయము, దేవుని చిత్తమని దేవునికి అప్పచెప్పేశారు. మంచిది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. ఎవరికైనా యవనస్తులకి పెద్ద బైబిల్ లేకపోతే మీరు వినండి, లేకంటే మీతో పాటు మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే ఈ బైబిల్ కూడా తీసుకోవచ్చు, మీకు కావాలంటే చూసుకోండి. సో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆ పెద్ద బైబిల్ ఉండట్టుండే ఇటు తెచ్చినానా? ఆమె పేరు ఏం పేరు? అక్కడ ఉండే గారు. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒకసారి నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రండి ఈ యొక్క సాయంకాల సమయంలో యవనస్తుల కూడికలో మనం ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారునైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలకు రాలేదు. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి మాట, ఒక యవనస్తుడిని ఇక్కడ చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం? యవనస్తుడిని. సో నేను యవనస్తుడిని కాదు, అది యవనప్రాయం అయిపోయింది. బైబిల్లో ఉండే యవనస్తుడిని చూస్తున్నాం. ఎవరిని? బైబిల్లో ఉన్నటువంటి యవనస్తుడు. అతని పేరేంటి? యెహోషువ. సో బైబిల్లో మనం చూస్తున్నటువంటి యవనస్తుడి పేరు ఏంటంటే యెహోషువ. ఇతడి యొక్క జీవితాన్ని ఇతడు ఎలాంటి వాడంటే యవనస్తుడు. సో ఒక యవనస్తుడి యొక్క జీవితంలో ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు. ప్రభు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ వస్తున్నాడు. అవి మానవుని యొక్క కన్నులకు ఊహకు మించినటువంటి కార్యం. అయితే నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనంలో ఈ యవనస్తుడి గురించి మనం ఎందుకు చూస్తామంటే, ఈ యవనస్తుడికి ఉన్న ప్రత్యేకతలు వేరు. ఏం వేరండి? ప్రత్యేకతలు వేరు. ఈ యొక్క యవనస్తుడి యొక్క చరిత్ర మనం అర్థం చేసుకుంటే, ఈ యొక్క యవనస్తుడి యొక్క జీవిత చరిత్ర చూస్తే, బైబిల్లో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళకి సపరేట్ జీవితం ఉంది. కానీ ఇక్కడున్న యవనస్తుడి యొక్క ప్రత్యేకమైన జీవితం వేరు. ఎవరితని పేరు? యెహోషువ. అంటే ఇంగ్లీష్లో ఏమని అంటారు? జాషువా. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే ప్రియులారా, ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, యెహోషువ యొక్క జీవితం గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఎందుకంటే అతడు యవనస్తుడు. యెహోషువ యవనస్తుడై ఉండి తాను దేవుని దగ్గర నుంచి పొందుకున్న ధన్యతలు కానీ తన జీవితంలో కలిగి ఉన్నవి ఏంటంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక యవనస్తుడు తన జీవితంలో కలిగి ఉన్నవి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ప్రతి యవనస్తుడు కూడా ఈరోజు మనం మీ యొక్క చరిత్ర చూసినట్లయితే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి ఇంకెక్కడితో ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మరి ఈ రేత్రి ఉంటారా? వెళ్ళిపోతారు హాస్టల్లో. ఈ రేత్రి ఉంటే రేపు వెళ్ళిపోతారు. సో అంటే ఏంటంటే అయిపోయింది, ఇక టైం, మీ సమయం అయిపోయింది. మరలా నెక్స్ట్ ఇయర్ వస్తారా? ఉంటారా? రారా? ఇప్పటితోనే క్లోజ్. సరే, ఇక అదంతా దైవ నేరడం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి యవనస్తుడు కూడా తన జీవితంలో కొన్ని విషయాలు ముగింపులో కూడా నేర్చుకోవాలి. మీరందరూ కూడా చక్కగా ప్రతి ఆదివారం ఇక్కడ మరి కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రతి ఆదివారం కూడా వచ్చారు మందిరానికి. ఆల్మోస్ట్ మీకు కుదిరిన దాన్ని బట్టి కుడికిలకు అటెండ్ అవుతూ వచ్చారు. మంచిది. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన, లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి.
ఈ యవనస్తుడి జీవితాన్ని బట్టి మన జీవితం మొత్తం గుర్తుంచుకోవాలి. ఎందుకు? మరలు ఎప్పుడు మనం కలుస్తామో తెలియదు, ఏ క్షణంలో మనం ఎక్కడ కనపడతామో తెలియదు, లేదా ఈ లోపు ప్రభువే రావచ్చు, సంఘం అంతా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రతి మనిషి కూడా, ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి సమయం. ఎడబాపు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలన్నది నేర్చుకోవాలి. దూరం అన్నది వస్తుంది, మరలా మీరందరూ కూడా కలిసి ఉంటాం, ఎప్పుడుకో ఒకసారి జరిగింది. ఏదన్నా మరలా కలిసి స్టూడెంట్స్ అందరూ కలిపి ఏదైనా మీట్ ఏర్పాటు చేసుకుని ఏదన్నా ఒకటి పెట్టుకున్నప్పుడు మరలా కలుసుకోవడం జరిగింది. ఇక అప్పటి వరకే ఎటువంటి వెళ్ళిపోవటమే, ఎక్కడోళ్ళు అక్కడ ఉండటమే. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కాంటాక్ట్లో ఉండొచ్చేమో, కానీ దేహాలుగా భౌతికంగా కలిసిమెలిసి ఉండటం కష్టం. అయితే నేనేమంటానంటే, ఇక ఈ రోజుతోనే మనకు ముగింపు. రేపటి దినం మనం ఎవరికి వాళ్ళు బట్టలు సర్దుకుంటాం, బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతాం హాస్టల్ నుండి. వెళ్ళేటప్పుడు ఒక గొప్ప తీర్మానంతో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు మనసులో పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పటివరకు చదువుకోవడానికి మీరు ఎంతో ప్రయత్నం చేశారు, ఎగ్జామ్స్లో ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, వాటి కొరకు ఎన్నో ఆన్సర్లు రాయాలని చెప్పి ఎంతో కష్టపడి మీరు చదువుకున్నారు, అవే మైండ్లో పెట్టుకున్నారు, రాశారు, అయిపోయింది. ఇప్పుడు మీ జీవితాల్లో ఇప్పుడు ఫ్రీగా ఉండే మైండ్లు ఇంకేమన్నా ఉండయా? లేవు కదా, అంత ఫ్రీ అయిపోయింది కదా. ఇప్పుడు ఖచ్చితంగా మీ జీవితం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, హత్తునోరా హెబ్రోను ప్రార్థనా మందిరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి మనిషిలో ఉండవలసినవి కొన్ని ప్రాముఖ్యమైన ఆలోచనలు ఉండాలి, కొన్ని ప్రాముఖ్యమైన ఉద్దేశాలు మానవుల్లో నివసించాలి. ఎందుకంటే ప్రియులారా, ఏదో వచ్చాము వెళ్తున్నామంటే కాదు, ఏదో ఉండాము వెళ్తున్నామంటే కాదు. ఈరోజు మనము చివరి దినముగా గడుపుకుంటున్నాం. మీ భాషలో దీన్ని ఏ రోజు అనొచ్చు? లాస్ట్ కాదు, ఇంకోటి పెట్టుకోవచ్చు. ఏంటిది? ఫేర్వెల్ డే అనో ఏదో ఒకటి అనుకుంటారు కదా. కరెక్ట్ అయినా చెప్పేది, నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, మీరే చెప్పాలి. ఫేర్వెల్ డే. సో మనం సంఘంలో జరుపుకుంటున్నాం ఫేర్వెల్ డే. ఎందుకు ఫేర్వెల్ డే అంటే అర్థం ఏంటి? ఇక మన టైం దగ్గర పడుతుంది, ఇక దూరంకి వెళ్ళాల్సిన సమయం దగ్గర పడుతుందని అర్థం, అంతే కదా. కొంతకాలం విడిపోవాల్సింది కూడా. ఇప్పటివరకు కలిసి ఉండాము, అందరం సంతోషంగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఇప్పటివరకు కలిసి ఉండే వాళ్ళు అందరూ కూడా సంతోషంగా మన గృహాలకు వెళ్దామని ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకున్నారు. అంటే జనరల్గా కాలేజీలో అలా జరిగిద్ది, కానీ ఇక్కడ ఎలాంటిదంటే ప్రతి మనిషి కూడా, ప్రతి యవనస్తుడు కూడా ఈ యొక్క హెబ్రోన్ నుండి బయటకు అడుగుపెట్టేటప్పుడు ఒక శ్రేష్టకరమైన తీర్మానంతో అడుగుపెట్టాలి. అదే మీ జీవితాలకి టర్నింగ్ పాయింట్, అదే మీ జీవితాలకి ప్రాముఖ్యమైన పునాది, అదే మీ జీవితాలకి చాలా విలువైనది. మీ జీవితము ఉన్నతమైన స్థితిలో ఉండాలా, మీ జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండకూడదన్నది డిసైడ్ చేసుకునేది ఈరోజే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. మనకు అడుగు బయట పెట్టేటప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ఏ దృష్టితో అడుగు బయట పెడుతున్నావో అదే నీ లైఫ్ చేంజ్ అయిపోయింది. నువ్వు పట్టించుకున్నట్టుగా అన్న ఆలోచన మీద అడుగు బయట పెడితే అట్లాగే జీవితాలు అలాగే ఉంటాయి. లేదు, ఈరోజు చెప్పబడే వాక్యం హృదయంలో పెట్టుకుని అడుగు బయట పెడితే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. చాయిస్ ఎవర్, డిసిషన్ ఎవర్, మేము నిమిత్తం మాత్రమే. ఈరోజు ఒక యవనస్తుడి గురించి మనం ధ్యానిద్దాం. ఈ యవనస్తుడి యొక్క చరిత్ర మన జీవితకాలం అంతా ఉండాలి. ఎప్పటికీ ఈరోజుతో కాదు, లైఫ్ లాంగ్ ఉండాలి యవనస్తుడి గురించి. ఎవరి యవనస్తుడు? జాషువా, యెహోషువ. మన జాషువా కాదు, జాషువా అనగా ఎదురు చూస్తున్నాడు. ఎవరు? యెహోషువ. బైబిల్లో ఉన్నటువంటి యెహోషువ. తన జీవితం గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానిద్దాం. ఎందుకంటే తనలాంటి జీవితం మనకు ఉండాలా, ఎక్కడుండగానే అటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. సహజంగా నేను ఎన్ని మాటలు చెబుతాను మీ అందరూ తెలుసు. ఎన్ని విషయాలు? 7. అయితే 7 చెప్పాలి, కానీ క్లుప్తంగా చెప్పేస్తాం. టైం అయిపోతుంది అనుకున్నప్పుడు మీరు అందరు చేతులు ఎత్తొద్దు, నేనే చూసుకుంటా. ఇక్కడ ఆల్రెడీ ఫోన్ కూడా పెట్టుకున్నా, టైం కూడా పెట్టుకున్నా. ఎన్ని గంటలు ముగించాలన్నా నేనే చెప్తాలే. 8:30 అయింది. 9:15 అంటే 30 గంట టైం ఇచ్చాడు మీ సేవకుడు. నా టైం ఇక నాకు తెలుసు కాబట్టి అట్టగా ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టకరమైన సమయానికై స్తోత్రాలు. ఈరోజు తండ్రి ఇక్కడ మీ సన్నిధిలో గడపడానికి ఈ రీతిలో ప్రభువా, మరి హత్నూరా, ఐటయా ప్రాంతాల్లో యవనస్తులు ప్రభువా, వారి జీవితాలు తండ్రి ఎంతో ప్రాముఖ్యమైనవి ఉండి యవన ప్రాయములుంటూ కూడా కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి హాస్టల్కి వచ్చి చదువుకోవటమే కాదు, వారి జీవితాల్లో ప్రభుతో అంటగట్టబడిన జీవితం కూడా ఎంతో పెనువేయబడిన అనుభవం ఉంది.
ఈ ప్రాంతంలో ఎంతోమంది యవనస్తులు మీరు సిద్ధపరిచారు. ఇదే హెబ్రోను ప్రార్థన మందిరం నుండి, అత్నూర నుండి ఎంతోమంది ఇట్లా చదువుకోవడానికి వచ్చే దైవ సేవకులుగా చేయబడిన వారు కూడా కొందరు ఉన్నారు. దేవా, ఈ యొక్క హెబ్రోను మీరు విడిచిపెట్టే దేవుడు కావు, అనాలోచనతో విడిచిపెట్టిన దేవుడు కావు. ఆ దైవ సంకల్పంలో మీరు ఏర్పరిచినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఈరోజు ప్రభు ఎగ్జామ్స్ ముగించుకుని తిరిగి వారి గృహాలకు బయలుదేరి వెళ్ళాలి. అయితే తండ్రి, మరి వారి యొక్క జీవితాల్లో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి, కానీ క్రీస్తులో ఉండవలసిన పునాది రోజు పడబోతుంది. ఈ పునాది ద్వారా వారి జీవితాలు లైఫ్ లాంగ్ వాటిని కాపాడుకుంటూ వెళ్ళేవారుగా సిద్ధపరచండి. జీవితాలు వారికి యవన ప్రాయంలో ఉంటారు, ఎక్కడ మిస్టేక్ జరగకుండా సాయం చేయండి. దేవా, బైబిల్లో ఉన్నటువంటి యెహోషువ యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకం తెచ్చుకోబోతున్నాం, గమనాన్ని తెచ్చుకోబోతున్నాం. సాయం చేయండి. ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పండి, పటజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తును బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకొనండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని ఈడ కూర్చున్న నీ ప్రజలకి ఏ వాక్యం అవసరమో అది పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందండి. నా తండ్రి, ఎవరు ఖాళీకి వెళ్ళిపోకుండా గొప్ప తీర్మానం కలిగి ఇక్కడి నుంచి బయటకు వెళ్తాను సాయం చేయండి. అందరిలో మీరు కార్యం చేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించండి. ఈ కూడికి అంతా దీవించండి. ఈడ కూర్చున్న ప్రజలకు వాక్యం అందిస్తానికి నాకు జ్ఞానం సరిపోదు, మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం. నీ పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి, పరిశుద్ధమైన జ్ఞానం అనుగ్రహించండి, నీ ఆలోచనలు అనుగ్రహించండి. నీ ప్రజలకిను నాకును మాకును అవసరమైన మాటలు బయలుపరచండి. ఈ ప్రజల కొరకై అనేక మంది ప్రభావ బయట మరి కష్టపడుతున్న నీ బిడ్డలందరినీ దీవించండి. కనబడని విభాగంలో ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను సహోదరులు అందరినీ దీవించండి. వారి ప్రయాసానికి తగిన బహుమానం కూడా దయచేయండి. ఇక్కడ కూర్చున్న ఈ ప్రజలకు వాక్యపు వెలుగులో మీరు నడిపించండి. దేవా, ఈ వాక్యము నిష్ప్రయోజకమైనది కాకుండా వారి జీవితాలకు ఎంతో పునాదిగా ఉండటానికి సహాయం చేయమని మీకు అప్పచెబుతూ వాక్యాన్ని ధ్యానించబోతున్న సహాయం చేయమని మీ నడిపింపు, మీ అభిషేకాన్ని తెచ్చండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తును బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు ఈ రాత్రికాల సమయంలో నాకు నీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం ఎంత దీవించమని, ఈ వాక్యాన్ని బట్టి నాతో మాతో మీరు మాట్లాడి యెహోషువ లాంటి జీవితమే కలిగి ఉండటానికి సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనంలో మనం ఒక మాట చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఉన్నది ఎవరు? ఒక యవనస్తుడు. ఎవరున్నారు ఇక్కడ? కదులుతున్నట్టు ఇక్కడ ఉంది. ఎవరంటే ఒక యవనస్తుడు. యవనస్తుడు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ యవనస్తుడు ఎవరు? యెహోషువ. యెహోషువ యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదట చెప్పే కదా, ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు, హత్తునోరా హెబ్రోన్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఒక గొప్ప తీర్మానంతో మనం బయటికి వెళ్ళాలి. శ్రేష్టకరమైన తీర్మానం చేసుకుని బయటికి వెళ్ళాలి. బైబిల్లో ఒక యవనస్తుడు, అతడి పేరు యెహోషువ. యెహోషువ యొక్క జీవితం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అసలు అతడు ఎలాంటి వాడు, ఏం కలిగి ఉన్నాడు, ఏమి పొందుకొని ఉన్నాడు, వాడి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకోక మునుపు ఒక ప్రకటన ఏంటంటే, గోడ కాడుకున్న మీరు నిద్రపోవద్దు. సరేనా? మంచిదైతే రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఒక శ్రేష్టకరమైన మాట రాయబడుతూ వచ్చింది యెహోషువ యొక్క జీవితంలో. యెహోషువ ఏం చేస్తున్నాడంటే 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధమాడెను. మొట్టమొదటిగా యెహోషువ యొక్క జీవితంలో జరుగుతుంది ఏంటి తెలుసా? మోషే చెప్పిన మాట వింటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరైనా యెహోషువ ఎవరు?
చెప్పు, పర్లేదు. ఎవరు? యవనస్తుడు. ఒక యవనస్తుడు ఎవరు మాట అంటున్నాడు? యెహోషువ మాట అంటే కాదు. యెహోషువ ఎవరు మాట అంటున్నాడు? మోషే మాట అంటున్నాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాడు. సరే, యుద్ధం గురించి తర్వాత చూద్దాం. యెహోషువ చేసిన పని ఏంటి? మోషే చెప్పింది చెప్పినట్టు చేశాడు. తన జీవితం ఏం జరుగుతుందంటే, మోషే అనే వ్యక్తి తన పైన తండ్రి అనుకోవచ్చు, ఆత్మీయ తండ్రి అనుకోవచ్చు, సేవకులు అనుకోవచ్చు, లేదా తోటి విశ్వాసులుగా పెద్దవారై ఉండొచ్చు. తన పైన ఉన్నటువంటి వ్యక్తి చెప్పినప్పుడు యెహోషువ ఏం చేస్తూ వచ్చాడు? చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ప్రతి మనిషి, ప్రతి యవనస్తుని యొక్క జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బైబుల్ ఏం చెబుతుందో చేయాలి. మనం ఏం చేయాలి? బైబుల్ అంటే దేవుడు ఏం చెబితే చేయాలి మనం. మోషే యెహోషువకు చెప్పిన మాట యెహోషువ ఎలా విన్నాడో, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తనతో ఏం చెబితే చేయాలి. నీతో దేవుడు ఒక పని చేయమంటే అది చేయాలి. నీతో దేవుడు ఒక కార్యం ఆరంభించమంటే ఆరంభించాలి. నీతో దేవుడు ఈ పని పూనుకోమని చెప్తే ఆ పని చేయాలి. దేవుడు ఏం చెప్తే అది చేయటమే క్రైస్తవ జీవితంలో తొలిమెట్టు. యెహోషువ మోషే చెప్పినప్పుడు తిరగబడలా. చాలామంది విశ్వాసులు, యవనస్తులు ఎలా ఉంటారంటే, తల్లిదండ్రులకు తిరగబడేవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల మీద తిరగబడేవాళ్ళు ఉంటారు, కొట్లాడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? చాలామంది యవనస్తులు ఉంటారు. ఎందుకంటే కొద్దిగా నూనెకు మీసాలు వచ్చిన తర్వాత మేము కూడా యవనస్తులు, మేము కూడా మాకు పిల్లలు అన్న ఫీలింగ్ వచ్చేసింది. తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బైబిల్ చెప్పే మాట అంటే తెలుసా? నువ్వు మొదట దేవుడు చెప్పింది చేయాలా, దైవ సేవకుడు చెప్పింది చేయాలా, తర్వాత తోటి విశ్వాసులు చెప్పింది చేయాలా, సంఘంలో కొందరు బాధ్యత గురించి చెప్పిన మాటలు చేయాలా, చివరికి నీ తల్లిదండ్రులు నీకు ఏది చెబుతున్నారో తిరగబడకోకుండా చేయటమే యెహోషువ లాంటి జీవితం. యెహోషువ యవనస్తుడు ఎలా ఉన్నాడు? ఒక యవనస్తుడిని నేను యవనస్తుడిని విరవేగట్లా, నేను యవనస్తుడిని అతిశయిస్తల్లా, నేను యవనస్తుడిని ఇంకేదో అనుకోవట్లా. యెహోషువ యొక్క జీవితం మనం అర్థం చేసుకుంటే, మోషే చెప్పినట్టు చేస్తున్నాడు కానీ మోషేకు విరోధంగా మాట్లాడా? ఏం చేశాడు? యెహోషువతో మోషే చెప్పినట్లు, యెహోషువతో ఏమని రాయబడుతుందో అక్కడ చూడండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి, అమార్జాలు ఏం చేశాడు? తనతో మోషే ఏం చెప్పాడు అదే చేశాడు. చెయ్యకూడదు చేయలేదు, అనవసరమైన దాంట్లో వేలు పెట్టలేదు, వద్దన్న దాంట్లో వేలు పెట్టలేదు. దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. ఏ రకంగా చెప్పాలంటే, మోషే ఏం చెప్పాడో అదే చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో యవనస్తులుగా కొనసాగుతున్న ప్రతి యవనస్తుడు కూడా తన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, మొట్టమొదటి నువ్వు బైబిల్ చదవాలా, బైబిల్లో ఉన్న ప్రభు నీకేం మాట్లాడాడు దాని ప్రకారం జీవించాలి. ఈరోజు ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉండాలి తెలుసా? ఒకటే తీర్మానం, మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, బైబిల్ ప్రతిరోజు చదవటం తీర్మానం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతి యవనస్తుడు, ఇక్కడ చేరున్న ప్రతి యవనస్తుడు కూడా ప్రతిరోజు బైబిల్ చదివి, ప్రతిరోజు దేవునితో మాట్లాడి, ప్రతిరోజు దేవుడు ఏం చెబుతున్నాడో చేయటమే మొట్టమొదటి కార్యం. అది చెయ్యని రోజు నీ జీవితంలో ఎన్నో వెనకబాటు పోతాయి. నీ జీవితంలో ఎన్నో నష్టపోయేవి కూడా చాలా ఉంటాయి. నీకు దేవునితో మాట్లాడకపోతే, నిర్గమకాండం 33:11 మనం ఏం చేసాం? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అవునా కదా? ఎట్లా మాట్లాడాడు? ముఖాముఖిగా. ఈరోజు హెబ్రోన్ నుండి, హెబ్రోన్ నుండి చదువుకోవడానికి వచ్చిన నీవు బయటికి అడిగే పెట్టేటప్పుడు ఎలా ఉండాలంటే, ఒక శ్రేష్టకరమైన తీర్మానం, మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, ప్రతిరోజు బైబిల్ చదవాలి, దేవునితో మాట్లాడాలి. మోషే ముఖాముఖిగా దేవునితో ఎట్లా మాట్లాడాడు, మోషే దేవునితో ఎట్లా తన స్వరాన్ని వినిపిస్తూ వచ్చాడు, అట్లా ప్రతిరోజు ఉదయకాలం లెగటంతోనే నీ స్వరాన్ని దేవునికి వినిపిస్తానని తీర్మానం చేసుకుని బయటికి వెళ్ళు. ఎన్నొచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఈరోజు నీ తీర్మానం ఏంటి తెలుసా? దేవుడు చెప్పింది చెయ్యాలంటే మొట్టమొదటి దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, దేవునితో నువ్వు మాట్లాడాలి. బైబిల్ ఆదికాండం కాడి నుంచి ఆరంభించు. ప్రభు నాతో మాట్లాడు. బైబిల్ లేకపోతే కొనుక్కో, బైబిల్ తీసుకో. ప్రభు నువ్వు నాతో మాట్లాడు. ఈ రోజు నుండి ముఖాముఖిగా నేను నీతో మాట్లాడు తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నా. ఈ రోజు నుంచి నా జీవితంలో ఈ బైబిల్ని విడిచిపెట్టను. నా ప్రాణం పోయినా ఈ బైబిల్లో ఉండటం లేఖన భాగాలు, నువ్వు నాతో మాట్లాడే ప్రతి మాటను కూడా, ఏది కూడా నేను తప్పిపోను.
యెహోషువ మోషే చెప్పినట్టు చేశాడు. చేయలేదా? చేశాడు. ఈరోజు బైబిల్లో ఉన్న ప్రభు మనకు చెప్పింది చెప్పినట్టు మనం చేస్తే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. నేను అంతకుముందు కూడా ఒక స్టోరీ చెప్పాను, మీరు విన్నారో లేదు. ఒక యవనస్తుడు చదువుకోవటానికి కూడా సరైన చదువు చదవనటువంటి వాడు. మీకు గుర్తుందో లేదో స్టోరీ? ఏమయ్యాడు? రైట్, బాగా గుర్తుపెట్టుకున్నారు. ఏమయ్యాడు? ఐఏఎస్ అయ్యాడు. ఎట్లా అయ్యాడు? బాత్రూమ్లు కడుగుతూ ఉంటాడంట. వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు. వచ్చేసిన తర్వాత సాయంకాలం నుండి ఎక్కడ ఉంటున్నాడు? మందిరంలో ఉంటున్నారు, బాత్రూమ్ కడుగుతున్నాడు. చివరికి ఏమయ్యాడు? కొన్నాళ్ళకి సరిగ్గా చదవనోడు, ఇంటికాడ సరిగ్గా చదవనోడు, స్కూల్లో చదువుకున్నదే జ్ఞానం పెట్టుకుంటున్నాడు. అంతే, దేవుని మీద ఆధారపడ్డాడు. ఒకనొక సమయంలో ఏమై ఉన్నాడు? ఐఏఎస్ అయ్యి ఉన్నాడు. అంటే మామూలుగా సహజమైన విధానం అయింది కాదు అది. దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని మీద ఉన్న ఆసక్తిని బట్టి జరుగుతున్న కార్యాలు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి యవనస్తుడు కూడా తన జీవితంలో మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే ముఖాముఖిగా దేవునితో ఎట్లా మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి యవనస్తుడు కూడా యెహోషువకి మోషే చెప్పినట్టు ఎట్లాగైతే యెహోషువ చేశాడో, ప్రతి యవనస్తుడు కూడా దేవుడు చెప్పినట్టు నడవాలి, దేవుడు చెప్పినట్టు వెళ్ళాలి, దేవుడు చెప్పినట్టు జీవించాలి. దేవుడు ఏది వద్దంటే అది విడిచిపెట్టాలి. మనకి ఇష్టమైందైనా, దేవుడిది చేయొద్దంటే మనకి ఇష్టమైందని విడిచిపెట్టాలి. అసలు దేవుడు ఏం చెబితే చేయటమే. యెహోషువ మోషేకు విరోధంగా మాట్లాడాల. అయ్యా, నువ్వు నాకు ఇష్టం లేదు ఈ పని చేయటం, ఈ అమాలోకి వెళ్తే నేను యుద్ధం చేయలేను, నేను యవనస్తుడిని, నేను పోలేని, ఇవన్నీ పిట్టకథలు చెప్పలా. చెప్పాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తానికి ఇష్టపడ్డాడు. మీ జీవితాల్లో ఎప్పటికైనా దేవుని వాక్యం ఏం చెబుతుందో ప్రతిరోజు అది చేయడానికి ఇష్టపడండి. దైవ సేవకులే చెబుతారు, ఈ పెద్దలే చెబుతారు, లేదంటే ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులు మంచిగా చెబుతున్నారు. తిరగబడకోకుండా బైబిల్ మీద కానీ, దేవుని మీద కానీ, సేవకుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, లేదంటే తల్లిదండ్రుల మీద కూడా తిరగబడకోకుండా చెప్పింది చెప్పినట్టు చేయటానికి ఒక తీర్మానం చేసుకుని బయటికి వెళ్ళి ఈరోజు చాలా గొప్ప తీర్మానం అవసరం. యెహోషువ చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఈరోజు నువ్వు చేయటానికి సిద్ధంగా ఉండావా? దేవుడు నీకేం చెప్తాడు, దేవుడు నీకేం బయలుపరచాలని ఇష్టపడ్డాడు, దేవుడు నీతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, అది చేయటానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను శిఖరాలు ఎక్కిస్తాడు. ఊహించని రీతిలో ఎక్కించేవాడుకుంటాడు. దేవుని మాట మనం వింటే చాలు, దేవుడే ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. బైబిల్లో ఉంది, రాజుల హృదయాలు ఆయన చేతుల్లో ఉండి తన చిత్త వృత్తి చొప్పున తిప్పే దేవుడు. నువ్వేదన్నా మంచిగా చదువుకుంటూ మంచిగా జీవితం కొనసాగించుకుంటూ, ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, దీని తర్వాత నీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇదే నీకు ప్లస్ పాయింట్. ప్రభు చెప్పింది చెప్తా, ప్రభు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా, నీకు నుండి నువ్వేం మాట్లాడితే అదే చేస్తా, నువ్వేం చెప్తే అదే చేస్తా, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా, నువ్వేం చేయమంటే అది చేస్తా. ఒక గొప్ప తీర్మానం నాకు అవసరం. ఈరోజు దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండవా? నిజంగా దేవుడు నీతో ఏదో మాట్లాడితే అది చేయడానికి సిద్ధంగా ఉండవా? అయితే సిద్ధంగా లేకపోతే తీర్మానం చేసుకో, ప్రభా నువ్వు చెప్పింది చెప్పినట్టు నేను చేయడానికి సిద్ధంగా ఉంటా. ఇప్పటి వరకు నేను సిద్ధంగా లేను, ఈరోజు నుండి నువ్వు ఏది మాట్లాడితే, ఏది సెలవిస్తే, ఏది నువ్వు మాట్లాడినా అది నేను చేయడానికి సిద్ధంగా ఉండాను. మొట్టమొదటి యెహోషువ మోషే చెప్పింది చెప్పినట్టు ఏం చేస్తూ వచ్చాడు? చేశాడు. తద్వారానే యెహోషువ పేరు ఎంత గొప్పగా ఉంది. తన గురించి బైబిల్లో ఒక గ్రంథము కూడా ఉంది, యెహోషువ గ్రంథం అని. ఎందుకుంది? తిరుగుబాటు స్వభావం లేదు, తిరగబడే మనస్తత్వం లేదు, చెప్పింది చెప్పినట్టు చేయటానికి ఇష్టపడ్డాడు. కాబట్టే యెహోషువ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా టైం లేదు కాబట్టి మొట్టమొదటిగా యెహోషువ ఏం చేస్తూ వచ్చాడు? చెప్పింది చెప్పినట్టు చేశాడు. దేవుడు మనతో ఏం చెప్పాడో అది చేయాలా? దేవుని వాక్యం మనతో ఏం చెబుతుందో అది చేయాలి. అది మొట్టమొదటిగా నేర్చుకోండి మీ జీవితాలు. దేవుడు ఏం చెప్పాడో అది చేయటానికి దేవునితో మాట్లాడుతుంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. యేసు ప్రభు వారికి ఉన్న పేరేంటి? మాట్లాడే దేవుడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రతిరోజు మీరు బైబిల్ తీసి ఒక అధ్యాయం రోజుకొచ్చి, ప్రభా ఈరోజు నాతో మాట్లాడు, ఈ అధ్యాయం ద్వారా నా జీవితానికి ఏమైనా మాట్లాడు ప్రభు అంటే ప్రతిరోజు మాట్లాడతాడు. ప్రతిరోజు మాట్లాడతాడు. అట్లు భక్సింగ్ గారు ఎన్నోసార్లు దేవుని స్వరాన్ని విన్నాడు. నేను కూడా నా జీవితాల్లో దేవుడు అనుమతించిన ప్రతిరోజు కూడా దేవుని స్వరాన్ని నేను వింటా, ఖచ్చితంగా వింటా. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడతాడు అనేక విషయాల్లో. నేను ఒకనొక సందర్భంలో కలవరంతో ఉన్నప్పుడు, చాలా పెద్ద కలవరంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. యవన ప్రాయంలోని కొన్ని సమస్యలను బట్టి కలవరంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఒక వాగ్దానం ద్వారా
యోహాను సువార్త 14:27 నీ హృదయం కలవరపడనీయకుడి అన్నాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6 అన్నాడు కదా, భయపడకము, నరమాత్రుడు నాకేం చేయగలడని అక్కడ అంటాడు. నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఎవరు నీకేం చేయలేను. అనేక మార్లు నేను దేవుని స్వరాన్ని వింటూ వచ్చా. బైబిల్ చదవటం ఆరంభిస్తే, బైబిల్ చదవటం మొదలేస్తే దేవుని స్వరం ఎలా ఉండిద్దో వినగలుగుతారు మీరు. అప్పుడు దేవుడు చెప్పింది చేయగలుగుతారు. అసలు బైబిల్లో చదవకపోతే, అసలు బైబిల్ గురించే తెలుసుకోకపోతే, అసలు నీకంటూ ఒక బైబిలే లేకపోతే ఇంకా దేవుని స్వరం నువ్వేమంటావు? దేవుడు చెప్పింది ఏం చేస్తావు? చేయడానికి లేదు కదా. ప్రతి యవ్వనస్తుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్ కొనుక్కోండి, చదవండి, దేవుడు ఏం చెప్తే అది చేయండి. మొట్టమొదటిగా దేవుడు చెప్పింది యెహోషువకి మోషే ఏం చెప్పాడో అది ఖచ్చితంగా యెహోషువ చేస్తున్నాడు. తిరుగుబాటు చేయాల. ఖచ్చితంగా ఎవరు తిరుగుబాటు చేయొద్దు. దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళండి. ఇది మొదటిది. అట్టి తీర్మానం కలిగి ప్రభా నువ్వేం చెప్తే అదే చేస్తానన్న గొప్ప తీర్మానం మీద వెళ్ళండి. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట చూసినట్టయితే నిర్గమాకాండము 2వ మాట 24:13 నిర్గమాకాండం 24:13 మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆడ రెండో విషయం, యెహోషువ ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి ఎలా ఉన్నాడు? యెహోషువ ఏం చేస్తున్నాడు? మోషే చెప్పిన మాట చేస్తున్నాడు మొట్టమొదటిగా. రెండోదిగా యెహోషువ ఎలా ఉన్నాడు తెలుసా? ఎలా ఉన్నాడు? ఇక్కడ పరిచారకుడై ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? పరిచారకుడు. పరిచారకుడు అంటే అర్థం ఏంటి? పరిచర్య చేసేవాడని అర్థం. పరిచర్య చేసేవాడని అర్థం. దేవుని సన్నిధిలో కానీ, దేవుని మందిరంలో కానీ, దేవుని మందిరం వెలుపడు కానీ ఏం చేస్తున్నాడు యవనస్తుడు? మొట్టమొదట తన పైన ఉన్న వ్యక్తి చెప్పినట్టు చేస్తున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. అది ప్రాముఖ్యమైన మాట. ఈరోజు చాలామంది యవనస్తుల జీవితాల్లో దేవుని సన్నిధిలో పరిచర్య అన్నది లేదు. చాలామంది యవనస్తులు దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం తక్కువ. నూను కుమారుడైనటువంటి యెహోషువ ఎవరి కింద ఉన్నాడు? మోషే కింద. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. ఎక్కడున్నాడు మోషే? యెహోషువ ఏం చేస్తున్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. ఒక పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత కానీ, మీ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత కానీ మీ జీవితాల్లో మీరు చేయాల్సిన రెండో తీర్మానం, మొట్టమొదటి తీర్మానమేమో దేవుడు చెప్పినట్టు చేస్తాను ప్రభుని తీర్మానం చేసుకుని వెళ్ళాలి. నువ్వేం చేస్తే అది చేస్తానని. రెండో తీర్మానమేమో దేవుని పరిచర్యలో పాల్గొంటానని. నా యవ్వన ప్రాయాన్ని నేనంట కదా, యెహోషువతో పాటు ఎంతమంది యవనస్తులు లేరు? ఎంతోమంది యవనస్తులు ఉంటారు కదా. మరి వాళ్ళందరిలో ఎందుకు ఏర్పరచబడలేదు? ఎందుకు ఏర్పరచుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు? యెహోషువని ఎందుకు పరిచారకుడికి ఏర్పరచుకున్నాడు? యెహోషువని ఎందుకనే పరిచర్య చేపిస్తున్నాడు? యెహోషువ ద్వారానే ఎందుకు యెహోషువని ఎందుకు దేవుడు పరిచారకుడు ఏర్పరిచాడంటే దేవుని ప్రణాళిక అది. దేవుని యొక్క ప్రణాళిక అది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన యవనస్తుల్లో యెహోషువ ఉంటూ వచ్చాడు. యెహోషువ యొక్క జీవితం చూడగా దేవుని సన్నిధిలో దేవుని కొరకై పరిచర్య చేసే సాధనంగా ఉంటూ వస్తున్నాడు యవనస్తుడు. ఈరోజు చాలామంది యవనస్తులు మందిరంలో ఉన్నంతకాలం బాగానే ఉంటారు. మందిరం నుండి బయటికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో దేవుని మందిరమన్నా విడిచిపెట్టేసి దేవుని సన్నిధిని దూరం అయిపోయేవాడు చాలామంది ఉంటారు. కానీ యెహోషువ అలాంటి వాడు కాదు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. దేవుని కొరకైన పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. దేవుని నిమిత్తమై పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. ఈరోజు నా జీవితాల్లో, యవన ప్రాయంలో ఉన్న మన జీవితాల్లో, ప్రాముఖ్యంగా యవనస్తులైన మీ జీవితాల్లో, మీ జీవిత కాలంలో బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది. నరుడు యవన ప్రాయంలో యెహోవా కాడిమోయుట నరునికెంతో మేలు. ఈరోజు మీ జీవితాల్లో దేవుని పరిచర్య చేయటం మీరు ఆరంభిస్తే, అది ముగించుకోకుండా ఆరంభించి దాన్ని కొనసాగించుకుంటూ మీ యవన ప్రాయంలో దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవుని కొరకైన పరిచారకులుగా మీరు ఉంటే మీ జీవితాలు ఎంత మేలుకరమైంది, చాలా మేలుకరమైంది. యెహోషువ ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. తద్వారా పరిచర్య చేయడం ద్వారా దేవుడు విడిచిపెట్టాడా? చాలా గొప్ప కార్యాలు యెహోషువ ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఎరుకో పెద్ద గోడలు కూడా కూలుస్తూ వచ్చాడు. యెహోషువని బట్టి రకరకాల అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఎన్నడూ ఏ ప్రజల్లో ఎక్కడే జరిగిన అద్భుతాలు యెహోషువ ద్వారా దేవుడు ప్రజలకు కనబరుస్తూ వచ్చాడు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు నా జీవితాల్లో
ఇక్కడ ఉంటాం కాదు, అత్నూర హెబ్రోన్లో కాదు, ఇక్కడి నుంచి నీ సొంత గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రాంతంలో మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచారకుడిగా పరిచర్య చేసే పరిచారకులుగా మీరు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు పరిచర్య ప్రాముఖ్యమైంది. పరిచర్య, దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళు కావాలి. దేవుని కొరకు పరిచర్య చేసేవాళ్ళు కావాలి. యవనస్తులు మాత్రమే పరిచర్య చేయగలరు. ఇక మాలాంటి వృద్ధులంటే కష్టం, వయసు అయిపోయింది, అవునా కదా. ఇక మా పరిస్థితి ఎట్టం తెలుసా, ఊరు బొమ్మ అంటుంది, కాడి రమ్మంటుంది. అర్థమైందండి చెప్పిన మాట? ఊరు బొమ్మ అంటుంది, కాడి త్వరగా వచ్చే అంటుంది. అంటే ఏంది, సమాధి త్వరగా రమ్మంటుంది మమ్మల్ని. ఊరందరూ కూడా పోటీ త్వరగా పోండి అంటున్నారు. మరి ఎవరిని పంపట్లేదు ఊరు నుండి? యవనస్తుల్ని. యవనస్తులు ఎలాంటి వారు? యవనస్తులు ఎలాంటి వారు అంటే బలవంతుని చేతిలో బాణం లాంటి వారు, బలమైన పరిచారకులు. మీరు భవిష్యత్తులో దేవుని కొరకై, దేవుని యొక్క ప్రణాళిక కొరకై బలమైన పరిచర్య చేసే పరిచారకులుగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచాలని ఇష్టపడుతున్నాడు. యెహోషువలాగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాళ్ళలాగా, యెహోషువలాగా దేవుని కొరకై పరిచర్య చేసే పరిచారకుల్లాగా, యెహోషువలాగా దేవుని సన్నిధిలో ఉండి, దేవుని మందిరం నుండి దేవుని కొరకై పరిచర్య చేసే పరిచారకుల్లాగా దేవుడు ఏర్పరచాలని ఇష్టపడుతున్నాడు. ఆ పరిచారకుడిగా ఉండటానికి సిద్ధమా? ఆ పరిచారకుడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు దగ్గర తీర్మానం చేసుకో. ప్రభా, ఈరోజు ఈ హద్నూర హెబ్రోన్ దాటక మునిపే గత 2-3 సంవత్సరాల నుంచి నేను అనుభవించిన ఇక్కడ నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని ఎంతో నేను అనుభవిస్తూ వచ్చా. ఈ మందిరంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చా. ఈరోజు నేను ఈ యొక్క మందిరం దాటి బయటికి వెళ్తున్నా. మరలా తిరిగి మందిరానికి వస్తాను రానో తెలియదు, మరలా కలుసుకుంటానో లేదో తెలియదు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తీర్మానం మీద వెళ్తున్నా, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. రెండో తీర్మానం ఏంటంటే, నీ కొరకైన పరిచారకుడిగా నేను నివసిస్తా. యెహోషువలాగా నీ కొరకై ఉంటా నేను. ఇక జీవించువాడు పౌలు అంటాడు, ఇక జీవించువాడును నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు? నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. పరిచర్య చేయటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే ఇక జీవించేది నువ్వు కాదు, నీలో ఉన్న ప్రభువే జీవింపజేస్తాడు. నీలో ఉన్న ప్రభువే జీవింపజేస్తాడు. ఈరోజు యవనస్తుల యొక్క జీవితాలు ఏంటి తెలుసా? దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యమైన యవనస్తులకు అవసరం. కానీ యవనస్తులే లోకంలో పడిపోయి, పాపంలో పడిపోయి, సినిమాలని, టీవీలని, లోకాశలు, ఫేస్బుక్లని, వాట్సాప్లని, ఇన్స్టాగ్రామ్లని, ఇంకేముండే స్నాప్స్ అంట, ఇంకా ఎన్నెన్ని వీడియోలో కూరుకుపోయి భ్రష్టత్వం బట్టి దేవుని సన్నిధి, దేవుని పరిచర్య, దేవుని సన్నిధిలో జరిగే పరిచర్యని విడిచిపెట్టి పాపం వైపు మళ్ళుకుంటున్న అనేక మంది యవనస్తులు ఉంటారు. చాలామంది యవనస్తులు పాపం వైపు మళ్ళుకునే లేరా? రేపటి దినం నుంచి మీరు చేసేది కూడా అదే కదా. ఏ నుంచి వెళ్ళిపోతారో చేసేది ఏంటి? ఫోన్ తీసుకోవటం, వాట్సాప్లను, ఫేస్బుక్లను, ఇంకా ఇన్స్టాగ్రామ్లను కొనసాగిస్తారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. బైబిల్ ఉంటుంది కదా, ఇదంతా దేవుని పరిచర్యకు అడ్డగించేది. దేవుని పరిచర్య, దేవుని సన్నిధిలో దేవునితో పాటు ఉండేటువంటి సావాసాన్ని కోల్పోయేటట్టు చేసేదే ఈ పనికిమాలిన చెత్త అంతా. ఈ పనికిమాలిన చెత్త అంతా దేవునితో సావాసం కోల్పోయేటట్టు చేసింది. ప్రియులారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫోనుల్లో నిమగ్నమై ఉండొద్దు, దేవుని పరిచర్యలో నిమగ్నమై ఉండు. దేవుని కొరకే నేను ఎక్కడ పరిచర్య చేయాలి? ప్రభా, నేను పలానా చోట చదువుకుంటున్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఏడు కొంతకాలం ఉంటారు, 2 సంవత్సరాలు అట్లా చక్కగా దేవుని మందిరంలో చేపలు వేసారు, ఏదైనా భోజనాలు ఉన్నప్పుడు సర్వింగ్ చేశారు, ప్రేమ ఉన్నప్పుడు చేశారు. ఇది ఎక్కడ నీకు అనుమతించింది దేవుడు. మరింకో చోటకి వెళ్తావు, డిగ్రీకనో ఇంకోటి చదువుతావు, అక్కడెక్కడ ఏర్పరుస్తావు? ప్రభా, నేను ఎక్కడ పరిచర్య చేయాలి? ఎక్కడ పరిచర్య చేయాలి? యవనస్తులు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. ప్రభువుకు వాళ్ళే కావాలి, ప్రభుకి వాళ్ళే అవసరం, బలవంతులు కావాలి. ఈరోజు బలవంతుడిలాగా దేవుడు నేను సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. యెహోషువలాగా తన పరిచర్య కొరకు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు సహజమైన మనుషుడు అనుకోవచ్చు. నేను కమలస్తుడిని, నా తల్లిదండ్రులు నా పూర్వస్థితి చూడగా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది, నా కుటుంబం చాలా నిస్సహాయ స్థితిలో ఉంది, దేవుని పరిచర్యకు నేను వాడబడతానని డౌట్ నీకు రావచ్చు. ఏ డౌట్ వద్దు, ఎందుకంటే యెహోషువ ఎక్కడ ఉండే యెహోషువని దేవుడు పరిచర్యకుడిగా ఎలా ఏర్పరిచాడు, ఈరోజు దేవుడు నిన్ను తన పరిచారకుడిగా ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఉండటానికి సిద్ధంగా ఉంటే ప్రభువుకు చెప్పు, ప్రభా, నేను నీ పరిచారకుడిగా ఉండాలని ఇష్టపడుతున్నా, నీ పరిచర్య చేయడానికి నేను సిద్ధంగా ఉండా. నీకు ఇష్టమైతే యెహోషువలాగా నన్ను కూడా వాడుకో. యవనస్తులు దేవునికి ఎంతో అవసరమైన వారు. నేను చెప్పే కదా, బలవంతుని చేతిలో బాణం ఉంటే ఏమైంది? బలంగా లాగుతాడు. బాణం ఎలా వెళ్ళిద్ది? మెల్లగా నత్తనకలాగా వెళ్ళిద్దా? తాబేలు నడిచినట్టు నడిచిద్దా? ఎలా వెళ్ళిద్ది బాణం? ఎంత బలంగా లాగుతాడో అంత బలంగా వెళ్ళిద్ది. మీరు దేవుని చేతులు అంత బలవంతులుగా వాడబడాలని దేవుని ఉద్దేశం.
అయితే మిమ్మల్ని దేవుడు హెబ్రోన్ ఎందుకు సమకూర్చాడంటే మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిచర్లో దేవుని కొరకు వాడబడాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఎంతమంది? మనకు తెలిసింది 12 మంది. సరే, ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఒకడు పోయాడు. పోయినోళ్ళు మార్గంలో ఇంకోళ్ళు వచ్చారు. దేవుని కొందనాలు. ఎక్కడికి వెళ్ళారా 12 మంది? ఒకే చోట ఉండారా? కలిసి ఉంది కొంతకాలమే, మరి ఎక్కడ ఉన్నారు మిగతా కాలం? ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒక అతను మన దేశానికి వచ్చాడు, మరొకరు మరొక ప్రాంతం, మరొకరు మరొక ప్రాంతంలో. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కలిగి ఉన్న దేవుని విడిచిపెట్టారా? వాళ్ళకి దేవుడు అనుమతించిన పరిచర్య విడిచిపెట్టారా? లేదు. ఈరోజు మీరందరూ ఆయా ప్రాంతాలకు వెళ్ళినా మీరు కలిగి ఉండాల్సిన పరిచర్య అక్కడ విడిచిపెట్టకూడదు. ఇక్కడ కాదు, ఇక్కడ అయిపోయింది కా, మళ్ళీ దేవుడు అనుమతిస్తూ వస్తారు. లేకపోతే ఎక్కడ మిమ్మల్ని దేవుడు ఉంచుతాడో అక్కడ దేవుడు అనుగ్రహించిన పరిచర్య విడిచిపెట్టకూడదు. నేను హత్తునోరా హెబ్రోన్లోనే చేసేలే, ఇంకెక్కడ చేయను అనుకోవద్దు. ఎక్కడ దేవుడు అనుమతించినా, అడవిలో అనుమతించినా, కొండల్లో అనుమతించినా, పర్వతాల మధ్యలో అనుమతించినా, దేవుడు నీకు అనుమతించిన పరిచర్య నువ్వు చేయాల్సిందే. ఎందుకంటే యెహోషువలాగా దేవుడు నేను ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుడు చెప్పినట్టు చేస్తానంటే, దేవుడిని యెహోషువలాగా ఏర్పరచుకుని తన పరిచారకుడిగా దేవుడు చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. మోషేకి దేవుడే నూను కుమారుడైన యెహోషువని ఏర్పరిచాడు. మోషే ఏర్పరచుకున్నాడా? లేదు, దేవుడే ఏర్పరిచాడు. ఈరోజు దేవుడే నిన్ను తన కొరకై తన కుమారుని యొక్క పరిచారకుడిగా ఏర్పరచాలని ఇష్టపడుతున్నాడు. ఆ పరిచర్లో నువ్వు ఉండాలంటే తీర్మానం చేసుకుని వెళ్ళు. ప్రభా, నేను యెహోషువలాగా నీ పరిచర్లో ఉంటా, యెహోషువలాగా నువ్వు చెప్పింది చేస్తా, ఇక నుండి నా ఇష్టం నేను చేయను, నీ ఇష్ట ప్రకారం వెళ్తా. ఇది రెండో మాట. మూడోది చూద్దానండి. నిర్గమాకాండం 3వ మాట. నిర్గమాకాండం, క్షమించండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము చదవండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. చాలు, ఆజ్ఞేయము. చాలు. కాబట్టి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనంలో, అందుకు యెహోవా మోషే తెట్లను, నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆత్మను పొందినవాడు. ఎవరు ఆత్మను పొందాడు? మోషేది అనుకోండి. తర్వాత ఎవరు ఆత్మ పొందారు? దేవుని యొక్క ఆత్మను పొందినవాడుగా ఉన్నాడు. ఎవరు? యెహోషువ. యవనస్తుడు. మీరు అర్థం చేసుకోండి, యవనస్తుడు తన కోరికలన్నిటిని చంపుకుని దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు. యవనస్తుడు తన ఇష్టాలన్నీ చంపుకుని దేవుని పరిచర్య చేస్తున్నాడు. యవనస్తుడు మూడోదిగా ఏం చేస్తున్నాడంటే దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నాడు. ఏమన్నాడు? దేవుని ఆత్మ. ఈరోజు మనలో దేవుని ఆత్మ ఉందా లేదా పరీక్షించుకోవాలి. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో అసలు మనలో దేవుని ఆత్మ ఉందా, పనిచేస్తుందా లేదా? చూడండి ప్రియులారా, దేవుని ఆత్మని కోల్పోయిన ఒక మనుషుడు ఉంటాడు. దేవుని ఆత్మను కోల్పోయిన ఒక మనుషుడు ఉంటాడు. ఎవరో తెలుసా బైబిల్లో? ఎవరు? సౌలు. ఎవరు? సౌలు. సౌలు అంటే కొత్త నిబంధనలు ఉన్న సౌలు కాదు, పాత నిబంధనలు ఉన్న సౌలు. సౌలు యొక్క చరిత్ర చూసారా? ఆరంభంలో బాగుంది. 2 సంవత్సరాలు, మీలాగే 2 సంవత్సరాలు అనుకోండి. 2 సంవత్సరాలు దేవునితో ఉంటాడు. తర్వాత ఏమైపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమైంది? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ పోయి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. తర్వాత ఏమైపోయింది? పిచ్చి పిచ్చిగా తయారవుతున్నాడు. మనుషులను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మనుషులు చావు కోసం చూస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అనేకులకి నష్టం చేసే కోణంలో తిరుగుతున్నాడు. చాలా కష్టతరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోవటం ద్వారా భ్రష్టత్వం పట్టిపోయింది, దురాత్మ వచ్చేసింది. ఏం చేస్తున్నాడో తెలియని స్థితి. ఇంకో మాట చెప్పమంటారా? సౌలు తన కుమారుడి మీదకే ఏటిసిరాడు. ఎందుకు? చంపడానికి ఒక రకంగా చెప్పాలంటే సొంత కుమారుని కూడా చంపుకోవాలన్న దుర్భాష కలిగినటువంటి వాడు సౌలు. ఎందుకు? దేవుని ఆత్మ వెళ్ళిపోయింది.
ఉండాల్సిన దేవుని ఆత్మ వెళ్ళిపోవటం ద్వారా సౌల్లోకి దురాత్మ వచ్చేసింది. యెహోషువ యొక్క జీవితం అలాంటిది కాదు. యెహోషువ యొక్క జీవితం చూడగా దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్న వాడికి ఉన్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, దేవుని యొక్క ఆత్మను పొంది దేవుని యొక్క ఆత్మ కలిగి మోషేలో ఉన్నటువంటి ఆత్మను కూడా కలిగి జీవిస్తున్నవాడు యెహోషువ. ఒక యవనస్తుడు దేవుని ఆత్మను పొందాడంటే ఎంత పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో అర్థం చేసుకోండి. ఒక యవనస్తుడు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడంటే, ఒక యవనస్తుడు దేవుని ఆత్మను పొంది ఉన్నాడంటే, ఒక యవనస్తుల్లో దేవుని ఆత్మ ఉందంటే ఆ యవనస్తుడు ఎంతగా దేవునికి లోబడి ఉన్నాడో అర్థం చేసుకోండి. దేవునికి లోబట్టం ద్వారా, దేవునికి విధేయత చూపించడం ద్వారా, దేవునికి విధేయులవటం ద్వారా దేవుని ఆత్మను కలిగి జీవిస్తున్న వాడుకు ఉంటాడు. మరి యెహోషువతో పాటు ఎంతమంది లేరు ఆ ప్రాంతంలో? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది వచ్చారు బయటికి తెలుసా? 6 లక్షల మంది కాలుబలం బయటకు వచ్చారు. 6 లక్షల మందిలో వాళ్ళు యవనస్తులు కానీ చిన్నవారు వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు యవనస్తులు సపోజ్ చేసుకోండి, వాళ్ళ లెక్క కాదు, కాలుబలం అది మామూలుగా వేసుకుందాం. యవనస్తులు 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఈ 1,00,000 మందిలో యెహోషువ అనే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? యెహోషువకి ఎందుకు దేవుడు తన ఆత్మనిచ్చాడు? యెహోషువకే ఎందుకు చెప్తున్నాడు? యెహోషువని ఎందుకు పరిచారకుడు ఏర్పరచుకున్నాడు? ఎందుకంటే దేవుని ప్రణాళిక అది, దేవుని ఉద్దేశం అది. దేవుని ఉద్దేశం ఏంటంటే యెహోషువలో దేవుని ఆత్మ జీవిస్తూ ఉండాలి. ప్రభు అంటాడు, నేను జీవించుచున్న ప్రకారం మీరును జీవిస్తారు ఖచ్చితంగా. ఆయన జీవిస్తున్నాడు. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యెహోషువ అనేటువంటి యవనస్తుడి యొక్క జీవితంలో మొట్టమొదటిగా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. రెండోదిగా యవనస్తుడి యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, రెండోదిగా మొట్టమొదటిగా యవనస్తుడు యెహోషువ అనే యవనస్తుడు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. రెండోదిగా పరిచారకుడు ఉంటున్నాడు. మూడోదిగా యవనస్తుడి యొక్క జీవితం ఎలా ఉంది? దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. దురాత్మ కలిగి లేడు, అపవిత్ర ఆత్మను కలిగి లేవు. అపవిత్రాత్మలు దురాత్మలు ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులు దేవుల్లో ఉంటూ కూడా శరీరాశను చంపుకోలేరు. గర్ల్ ఫ్రెండ్స్ అని, బాయ్ ఫ్రెండ్స్ అని రకరకాల పిచ్చిలో జీవించే వాళ్ళు ఉంటారు. తద్వారా ఏమైంది? వారి జీవితాలు నష్టాన్ని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ప్రేమ ఫెయిల్ అయిపోయిందని ఉరిబెట్టు చచ్చిపోయాడు, ఒకడేమో చెరువులో పడేవాడు, ఒకడేమో రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యేవాడు, ఇంకోడేమో ఏదో ట్రైన్కి పడి చచ్చిపోయాడు. చాలామంది ఉంటారు. నాకు తెలిసిన ప్రాంతం ఒకటి ఉంది, చాలా ఇష్టమైన ప్రాంతం, కానీ ఇప్పుడు వెళ్తలేదు అక్కడ పరిచర్యకి. ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక యవనస్తుడు ఉంటాడు. ఒకనొక సందర్భంలో నేను ఒక మీటింగ్కి వెళ్తే బాగా పరిచర్య చేశాడు యవనస్తుడు, చాలా మంచిగా చేశాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు అని నాకు నమ్మకం ఉంది నిశ్చేత. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ సహజంగా మనలో ఉంటుంది. ప్రభు ఏమన్నాడు? మనం పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం పొందుతున్నాం మనం? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు అంటాడు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని పేతురు చెబుతూ వచ్చాడు. బాప్తిసం ద్వారా ఏం పొందుతున్నాం? పరిశుద్ధాత్మని. మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పాపం చేయమని చెప్పిద్దా? చేయదు. ఈ యవనస్తుడు ఏం చేశాడు? ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించినటువంటి యవనస్తుడు ఏం చేశాడు? ఆ అమ్మాయి కాదంటమో తేడటమో ఏదో జరిగింది. డీప్ లవ్ అంటారు కదా, అంత బాగా ప్రేమించాడు. చివరికి ఆ అమ్మాయి ఏం చేసింది? కాదు, నువ్వు నాకు నచ్చలేదని ఏదో చేసేసింది. ఈ అయ్యగారు ఏం చేశాడు? టక్కనే ఆ అమ్మాయి నువ్వు నాకు వద్దంటావా? సరే అని చెప్పని పెద్దపల్లి రైల్వే స్టేషన్కి ఆ ట్రాక్కి ఎక్కడికో బయట నుంచుని మరి ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంటే, నాన్ స్టాప్ ఉంటాయి కదా ఆగని, ఎక్స్ప్రెస్ వస్తుంటే దానికి ఎదురుగా నిలబడ్డాడంట. చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి తనంతట తన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడు? మీరు చెప్పండి. 100% వెళ్ళేది అక్కడికే. ఎందుకని? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, అబద్ధికులు మండుగుండంలోకి వెళ్తారు. ఇప్పుడు పిరికితనంతోనో భయంతోనో ఏదో దక్కలేదనక చనిపోయింది. అసలు క్రీస్తు దక్కలేదని చనిపోతే అది వేరు, క్రీస్తు కొరకు చనిపోతే అది వేరు, ప్రభు కోసం చనిపోతే అది వేరు. ఒక మనిషి కోసం మరొకరు చావటం ఏంది విచిత్రం కాకపోతే? అవునా కదా? చివరికి చనిపోతూ వచ్చాడు. ఎందుకంటే అదొక పిచ్చి. ఈరోజు యవనస్తులుగా మీరు ఉన్నప్పుడు మీ జీవితాల్లో దేవుని ఆత్మ నివసిస్తే దేవుని కొరకై మీరు జీవిస్తారు, దేవుని కొరకై ఉండడానికి ఇష్టపడతారు. యెహోషువ బయటికి వెళ్తున్నాడా? యెహోషువ పనులన్నీ చూసుకుంటున్నాడా? ఎక్కడున్నాడు యెహోషువ? దేవుని మోషే చెప్పినట్టు చేస్తున్నాడు. తర్వాత పరిచారకుడుగా ఉంటున్నాడు. తర్వాత యెహోషువ చేస్తున్న పని ఏంటంటే యెహోషువలో దేవుని ఆత్మ నివసిస్తుంది కాబట్టి దేవుని కార్యాలే యెహోషువ చేస్తాడు.
దేవుడు చెప్పినట్టే చేస్తాడు. సౌల్లాగా దురాత్మ లేదు, సౌల్లాగా అపవిత్రాత్మ లేదు. ఈరోజు చాలామంది యవనస్తులు మందిరానికి వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత సౌల్ లాంటి దురాత్మలు కలిగి సంఘాల్లో జీవించేవారు చాలామంది ఉంటారు. లేరా? చాలామంది ఉంటారు. ఈరోజు మీ జీవితాల్లో అటువంటి పాపాలు ఏవి కూడా వెంటాడకూడదు, అటువంటి పాపాలు కూడా మీరు తవ్వివ్వకూడదు. ఒకవేళ కూర్చొని నీ జీవితాలు అటువంటివి ఉంటే, అటువంటి సంఘటనలు ఉంటే దాని నుండి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. మొన్నే ఒక వ్యక్తికి మనం దెయ్యం వదిలిచ్చాం. మీలో కొంతమంది తెలుసు, అందరూ తెలియదు అనుకుంటా. తెలుసుగా? పోయింది, దెయ్యం పోయింది. ఏం జరిగింది? నేను ఇక్కడే కూర్చున్నా, ఇది పాప కూర్చుంది, ఆ పక్కనే కూర్చున్నా. ఏమైంది? లేదులేమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏమైంది? అంతా చూస్తున్నాం. పాపం దుర్గన్న కానీ ఇంకా కొంతమంది ఉండవు యవనస్తులు చాలామంది వచ్చినప్పుడు నాకు అప్పుడు మొహాలు నేను సరిగ్గా గుర్తుపట్టలేదు. నేను దెయ్యాన్ని చూస్తున్నా కానీ మిమ్మల్ని చూడలే. చూసాం, గట్టిగా అందరం ప్రార్థన చేద్దామన్నా అనుకున్నాం. ప్రార్థన చేసే టైంలో తల మీద అట్లా నూనె పెట్టి అట్లా చేయబెట్టే నాకు అంతే ఎట్ట తిరిగిపోయి కింద పడిపోతున్నాడు. ఎంత అంటే మీరు ఆ రోజు చూస్తే షాక్ అవుతారు. అసలు చేతికి కూడా చిక్కట్లా. అయినా మేము వదిలిపెట్టలేదు. దేవుని కార్యం జరిగింది. ఇప్పుడు ఆ యవనస్తుడే మనం ఫోన్ చేశాడు, మన జాషువా ద్వారా ఫోన్ చేపించి మాట్లాడాడు. అన్న తన తలకి ఎప్పుడు కొబ్బరి నూనె పెట్టుకోలేదంట. కొబ్బరి నూనె స్మెల్ అంటేనే దాని పడదంట. ప్రార్థన చేసి ఇచ్చాము. అది తలకు రాసుకున్నాడో లేదో తెలియదు కానీ చక్కగా నిద్రపోయాడు, హ్యాపీగా నిద్రపోయి ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న కొబ్బరి నూనె స్మెల్ అంటే నాకు పడదు కానీ ఇది ఎందుకు పడిందని అంటాడు. ఎందుకంటే దేవుని కార్యాలు ఎందుకు దురాత్మ పడుతుంది, ఎందుకు అపవిత్రాత్మ వస్తుంది? ఎందుకంటే చెడు స్నేహాలు, చెడు సావాసాలు, లోకంలోకి వెళ్తాం, లోకం వైపు తిరుగుతున్నాం. ఆ యొక్క స్త్రీ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాటి మీద ఉన్న మక్కువతో మనసుపడి ఈ దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని ఆత్మను పోగొట్టుకుని దురాత్మను కలిగి జీవిస్తున్నాం. ఈరోజు చాలామంది యవనస్తుల్లో దేవుని ఆత్మను పోగొట్టుకుని దురాత్మ కలిగి జీవించే యవనస్తులు అందరూ ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నారు. లోపల దేవుని మందిరం ఉన్నప్పుడే మీరు ఒక విచిత్రం తెలుసా? దేవుని మందిరంలో సాతాను కూర్చునిద్దా, కూర్చోదా? దేవుని మందిరంలో అపవిత్రాత్మలు కూర్చుంటే కూర్చోవా? దేవుని మందిరంలో దురాత్మలు కూర్చుంటే కూర్చోవా? 100% కూర్చోండి. ఆ వ్యక్తి ఆడే కూర్చున్నాడు. అప్పుడు వరకు బాగానే ఉన్నాడు. తల మీద చేయి పెడితే అసలు బయటకు వచ్చేస్తుంది. ఇక తాసుబాము కానీ కోపంతో ఎంత బుసగొట్టిద్దో అంతకంటే దారుణంగా ఉన్నాడు. దాదాపు 10-15 నిమిషాల దాకా కూడా అసలు మా వల్ల కాదు. అట్లా అంటే దేవుని వల్ల ఇద్దరు, మా వల్ల అసలు ఏం కాదులే కానీ. కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు అంతగా. ఇక కొంతమంది కాళ్ళు, కొంతమంది చేతులు, కొంతమంది రకరకాలు పట్టుకున్నారు. ఎందుకు చెబుతున్నాను తెలుసా? దేవుని కార్యాలు వేరుకుంటే, దేవుని ఆత్మను పోగొట్టుకుంటే మనలో దురాత్మ వస్తే అంతకంటే దరిద్రంగా తయారవుతాం. దేవుని ఆత్మ కలిగి మనం జీవించాలి. మనలో జీవించేది దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ నశించిపోయేది కాదు, పాపం చేయమనేది కాదు, పరిశుద్ధంగా ఉండమని చెప్పేది, పవిత్రంగా ఉండమని చెప్పేది. ఈ దేవుని ఆత్మ కలిగి మానవుడు జీవించాలి. దేవుని ఆత్మ ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం పొందిన దేవుని ఆత్మ మనకి ఎంతవరకు ఉంది? ఈరోజు యవనస్తులుగా మీరు అందరూ ఉన్నారు. నూను కుమారుడైన యెహోషువ ఏం పొందాడు? దేవుని ఆత్మను పొందాడు. దేవుని ఆత్మ ఎలా ఉండాలా? దేవుని కొరకు ఉండాలి. ఆ దేవుని ఆత్మలో దురాత్మ వస్తే ఎలా ఉండిద్ది? నష్టం. ఈరోజు ప్రియులారా, యవనస్తులు కూడా మీ అందరి జీవితాల్లో దేవుడు తన ఆత్మని నింపినప్పుడు దాన్ని కాపాడుకోండి. ఆత్మ భంగపరచబడకూడదు. పరిశుద్ధ, మీకు గుర్తుపెట్టుకోండి, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడికి యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మ మీలో ఉన్న దేవుని ఆత్మను దుఃఖపెట్టొద్దు. దేవుని ఆత్మ మీలో ప్రవేశిస్తుంది కాబట్టి మీరు ఎలా ఉండాలా? దేవుడు చెప్పినట్టు చేయాలా? దేవుని పరిచారకులుగా ఉండాలా? దేవుని ఆత్మ కలిగి జీవించాలి. ఏ రోజు కూడా మీలో ఉన్న దేవుని ఆత్మను దూరం చేసుకోవడానికి మీరు దూరం అవ్వద్దు. ఏదో ఒకటి వస్తాయి, శరీరాశిలో, నేత్రాశిలో, జీవోడంబోటో ఏదో కోరికలు వచ్చేస్తాయి. దేవుని సన్నిధి నుంచి దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మను వెళ్ళగొట్టడానికి ఏదో ఒకటి నీలోకి వచ్చింది, ఏదో ఒక దురాత్మ నీలోకి ప్రవేశించింది. దేవుని యొక్క ఆత్మ పోవటానికి అది ఎంతో ప్రయత్నం చేసింది. శత్రు ఎన్ని ప్రయోగాలు చేసినా, శత్రు ఎంత పన్నాగలు పొంది, ఎంత కుయుక్తిపరంగా ఉందా, నీలో ఉన్న దేవుని ఆత్మను పోగొట్టుకున్నావంటే భ్రష్టత్వం పట్టినట్టే. చాలా భ్రష్టత్వం, చాలా నష్టపోతావు. యవనస్తులు దేవుని ఆత్మ కలిగి జీవించాలి. ఎలా జీవించాలా? దేవుడు నీకు ఆత్మను పొందే ధన్యతనిచ్చాడు. దేవుడు తన ఆత్మ నీకు ఇచ్చాడు, తన ఆత్మీయ జీవితాన్ని నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు కాపాడుకుంటూ ముంగడికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నంతకాలం దేవుని ఆత్మ కలిగి ఉండవు. ఇక్కడ నుండి బయటికి అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉండబోతున్నావు? ఈరోజు చెప్పాను,
రేపు ఎల్లుండి వరకు ఈ తీర్మానం ఉండి తర్వాత రోజు మిస్ అయిపోద్ది. మీ జీవిత కాలం అంతా ఏదో టైంలో మనం కలుసుకుంటాం, ఏదో టైంలో ఇక్కడ కలుసుకోకపోయినా దేవుని రాజ్యాన్ని కలుసుకుంటాం. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇక్కడి నుంచి బయట అడుగుపెట్టే మీరు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తా ప్రభు అని అడుగుపెట్టాలి. రోజు బైబిల్ చదువుకుంటా, దేవుని మాటలు వింటూ నువ్వు చెప్పింది చేస్తా. 2, నీ పరిచారకుడికి ఉంటే ఎక్కడుండా. 3, యెహోషువ దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. నేను నీ ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను దాన్ని పోగొట్టుకోను. ఎక్కడుండా నీ ఆత్మ కలిగి నేను జీవిస్తా, ఎక్కడుండా నీ ఆత్మ ద్వారానే నేను జీవిస్తూ ఉంటా. ప్రభా ఇక్కడే కాదు, ఇక్కడుండా 2 సంవత్సరాలు నేను ఎంతో ఆత్మీయంగా ఎదిగా, ఎన్నో మాటలు వింటూ వచ్చా, ఎన్నో వాక్యాలు వింటూ వచ్చా, ఆత్మీయంగా ఎదిగా. నాలో ఉన్న దేవుని ఆత్మను బయటికి వెళ్ళి నేను పోగొట్టుకోను. బయటికి వెళ్ళినా కానీ నాలో దేవుని ఆత్మ అలాగే ఉండాలి. దాని కొరకు నేను ఎప్పటికప్పుడు నా జీవితాన్ని నేను సరి చేసుకుంటూ ఉంటా. అటువంటి తీర్మానం అవసరం. దేవుని ఆత్మ కలిగి మీరు ఉండాలి. ఇప్పుడు దేవుని ఆత్మ ఉందా లేదా? ఉండవాళ్ళు చేతులు ఎత్తండి. నాలో దేవుని ఆత్మ ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఎవరిలోనూ లేదు, ఒక 3లో ఉంది దేవుని ఆత్మ. ఓకే, మీ వెళ్ళే లోపల మీ అందరికి వచ్చిందిలేండి దేవుని ఆత్మ. లాస్ట్ పాయింట్లో అందరికి వచ్చేసింది. కాబట్టి ఏం చేయాలా? ఖచ్చితంగా దేవుని ఆత్మ కలిగి మీరు బయటికి వెళ్ళాలి, దాని ద్వారానే జీవించాలి. ఇది 3. యెహోషువ యవనస్తుడు ఏంటి? దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నాడు. తన యొక్క ఆత్మకి తన కోరికలు ఏవైతుండే అటన్నిటిని చంపుకుని దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నాడు. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామండి, టైం అయిపోయింది, త్వరగా చూద్దామండి. 4వ విషయం, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 4వ మాట, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరినను. చాలు, ఎవరి మాట చెబుతున్నారు? యెహోషువ. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా యెహోషువ యొక్క జీవితం ఏముంది? మొట్టమొదటిగా యవనస్తుని యొక్క జీవితం ఏముంది? దేవుడు చెప్పినట్టు కోణాలు ఉండాలి. 2, దేవుని పరిచర్య చేసేవారు ఉండాలి. 3, దేవుని ఆత్మ కలిగి ఉండాలి. 4వదిగా ఏముందంటే మనం ఎక్కడుండా దేవుని సేవించాలి. ఏం కావాలా? ఎక్కడుండా. నువ్వు ఈ యొక్క తెలంగాణలో హత్నూర నుండి బయటికి వెళ్తున్నావు, హెబ్రోన్ నుండి బయటకు అడుగు పెడుతున్నావు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, కాశ్మీర్కి వెళ్ళినా, కన్యాకుమారికి వెళ్ళినా, మధ్య ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు అమెరికాకి వెళ్ళినా, లేదా చైనాకి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, ఏ ప్రాంతంలో చాయిస్ ఎవరు? దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడో నీ యొక్క చాయిస్ కాదు, కానీ దేవుని ఉద్దేశాలు దేవుడు నిన్ను ఎక్కడుంచినా, నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు జీవిస్తున్నటువంటి ప్రాంతంలో, నువ్వు నివసించబోతున్న ప్రాంతంలో యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ ప్రాంతంలో ఉండా, ఆ ప్రాంతంలో నీవు చేయాల్సిన 4వ విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేయాలా? దేవుని చెప్పింది చేయాలి. 2, దేవుని పరిచర్య చేయాలి. 3, నీలో ఉన్న దేవుని ఆత్మను పోగొట్టుకోవాలి, కాపాడుకోవాలి. 4వదిగా నువ్వు యవనస్తుడిగా చేయాల్సిన 4వ కార్యక్రమం ఏంటంటే, నువ్వు ఎక్కడున్న దేవుణ్ణి సేవించాలి. ఏం చేయాలా? ఎక్కడున్న దేవుణ్ణి సేవించాలి. ఈరోజు హత్నూర హెబ్రోన్లో ఉన్నావు, ఇక్కడ 2 సంవత్సరాలు సేవించావు, ఇక జాలే రెస్ట్ తీసుకుందామంటే ఏమైంది? పూర్తి రెస్ట్ వస్తాయి మనకు కూడా ఒక సమయం. కాబట్టి రెస్ట్ వద్దు. ఏమంటే ఎక్కడున్న దేవుని సేవించాలి. యెహోషువ ఏమంటున్నాడు? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాము. ఏ ప్రాంతంలో ఎక్కడుండా యెహోషువ యొక్క జీవితంలో అరణ్యంలో సేవిస్తూ వచ్చాడు, గుడారంలో ఉన్నప్పుడు సేవిస్తూ వచ్చాడు, పరిచర్య చేసేటప్పుడు సేవిస్తూ వచ్చాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు సేవిస్తూ వచ్చాడు, మోషే చెప్పినట్టు చేసేటప్పుడు కూడా యెహోవాను సేవిస్తూ వచ్చాడు. ఏ ఒక్క పరిస్థితుల్లో కూడా, ఏ ఒక్క సందర్భంలో కూడా, ఏ ఒక్క సమయంలో కూడా దేవుణ్ణి సేవించే విషయంలో వెనకడుగేలా. ఎందుకంటే దేవుణ్ణి సేవించే విషయం అంత బలమైనది. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారిని. సరే, తన సంగతి చూద్దాం, ఇంటి వారి సంగతి తర్వాత. ఏమంటాడు? ఖచ్చితంగా యెహోవాను సేవించదము. ఈరోజు క్రైస్తవుడుగా నువ్వు బయటకు అడుగుపెట్టేటప్పుడు, యవనస్తుడిగా నువ్వు బయటకు అడుగుపెట్టేటప్పుడు, ప్రేమతో నీ కొరకు ఏర్పరచబడి నీ కూడికలో, నీ జీవితంలో నువ్వు ఎక్కడుండా
యవనస్తుడిగా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, పిల్లలు పుట్టవచ్చు, జాబులు ఉండొచ్చు, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా నీవు సేవించాల్సిన మటుకు దేవుణ్ణే. ఆ తీర్మానంతో బయటికి వెళ్ళి, ప్రభా నేను ఎక్కడుండా, నేను ఏ ప్రాంతంలో ఉండా నిన్ను సేవిస్తా, నిన్ను మర్చిపోను, నిన్నే సేవిస్తా. నేను అంతకుముందు కూడా ఒక స్టోరీ చెప్పా, మళ్ళీ ఇవన్నీ కూడా రిమైండ్ చేస్తున్నాను. మీరు కూడా అప్పుడప్పుడు కాలేజీలో లాస్ట్ రోజు ఏమనుకుంటారు, అరే నేను నిన్ను తిట్టారు ఒక రోజు, నువ్వు నాకు ఇది పెట్టావు అది పెట్టావు గుర్తు చేసుకుంటారు కదా. నేను కూడా మీ పెట్టిని గుర్తు చేసుకుంటున్నా. ఓ రోజు ఒక కుడికిలో చెబుతూ వచ్చాం. ఒక యవనస్తుడు ఉన్నాడు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా నీ కృప ఉంటే చాలు, నీ కృప ఉంటే చాలు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నీ కృప ఉంటే చాలు ప్రభా, నీ కృప ఉంటే చాలు అని ప్రార్థన చేస్తున్నాడు. నీ కృపే నాకు ఇవ్వు ప్రభా, ఇంకేమొద్దని ప్రార్థన చేస్తున్నాడు. సంఘస్థులు అందరూ అనుకుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి మందిరానికి వస్తున్నాడు, ఏ రోజు కూడా తన కొరకు ఏం అడగల, ఏ రోజు కూడా నాకు ఇది కావాలి అది కావాలని ఏ రోజు అడగల. ఏమంటున్నాడు? నీ కృప ఉంటే చాలు ప్రభా అంటున్నాడు. నీ కృప ఉంటే చాలు అంటున్నాడు. ఎంత మంచి యవనస్తుడు, చాలా మంచోడు, ఏం అడగల. కొంతకాలం అయింది, మందిరానికి రావడానికి మానేస్తే సేవకుడు అనుకోకుండా ఒక మార్కెట్లో అంగట్లో కనబడితే అడిగాడు, అయ్యా ఎందుకు నువ్వు మందిరానికి రావట్లేదు అంటే, అయ్యా నువ్వు మందిరానికి వస్తావు, ఎప్పుడు ప్రార్థన చేసేవాడు అయ్యా నీ కృప ఉంటే చాలని, మరి ఎందుకని నీకేం బాధ వచ్చిందని నువ్వు మందిరం మానేసావంటే, కృపకు పెళ్ళి అయిపోయింది కదా అన్నాడు. ఏమంటున్నాడు? కృపకు పెళ్ళి అయిపోయింది. కృపకు పెళ్ళి అవటం ఏంది అయ్యా, నువ్వు రోజు ప్రార్థన చేసేవాడు, దేవా నీ కృప ఉంటే చాలన్నావు కదా, కృపకు పెళ్ళి అవటం ఏంటి? అయ్యా నీకు అర్థం కాల, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి పేరు కృప. రోజు నేను వచ్చి ప్రార్థన చేసేది ఆమె ఇమ్మనే, దేవుడు నాకు ఇవ్వాలా, ఇంక నేను ఎందుకు రావాలి మందిరానికి? ఒక యవనస్తుడు ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయి అర్థం చేసుకోండి. మన కోరికలు, మన అడిగేవి, మనం దేవుని సేవించేవి మన ఇష్టాల కొరకు సేవించకూడదు, మన కోరికల కొరకు మనం సేవించకూడదు, మన ఇష్టాల కొరకు దేవుని సేవించకూడదు. దేవుని యొక్క ఇష్టం కొరకు, దేవుని యొక్క కోరికల కొరకు మనం సేవించాలి. సేవించేది కూడా మన ఇష్టాలు ఎప్పుడు అడగకూడదు, మన ఇష్టాలు ఎప్పుడు కూడా నెరవేర్చకూడదు, మన ఇష్టాలను ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగా జరిగించుకోకూడదు. దేవా నీ చిత్తము, దేవా నీ ఇష్టము, నా జీవితంలో నీ ఇష్టమే ఉందో అదే నెరవేర్చు. యవనస్తుడు ఏం చేస్తున్నాడు? మందిరానికి వచ్చి నీ కృప అన్నాడు. సంఘస్థులందరూ ఆశ్చర్యపోయాడు. సేవకుడు తెలిసింది, అంగట్లో తెలిసింది, ఏమని పెట్టారు ఇలా సభ. ఎక్కడ పెట్టాడు? ప్రార్థన ఏమో చర్చిలో చేశాడు, సభలనేమో అంగట్లో పెట్టారు. అక్కడ కనపడింది కృపకు పెళ్ళి అయిపోయింది. ఆయనకి తీసుకోవాల్సిన కూరగాయల సంగతి కూడా మర్చిపోయాడు సేవకుడు. ఏం అర్థం కాలేక ఆయనకి, ఎందుకంటే యవనస్తుడు ఎప్పుడు వచ్చినా ప్రభు నీ కృప చాలు అన్నాడు, నీ కృపనేమో అన్నాడు. అక్కడికి వెళ్ళి చేస్తే కృప పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఏం అర్థం కాలేక ఈయనకి, నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప, ఆమె పెళ్ళి అయిపోయింది, ఇంకేందో నేను మందిరానికి రావడం దేవుడు నాకు ఇవ్వలా. అడిగేది కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి, మనం అడిగేది కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి, మనం అడిగేది కూడా దేవుని ప్రేమతో మన దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి. మనం అడిగేది కూడా దేవునికి ఇష్టమైనవి ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు, మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. ఏది ఇష్టం అంటే దేవుని చిత్తంలో దేవునికి ఏది ఇష్టం ఉంటే అవి మనం అడగాలి. పిచ్చిగా ప్రభా నాకు ఒక ఐఫోన్ కావాలి, నాకు ఒక యాపిల్ ఫోన్ కావాలి, ఈ పిచ్చి అడగొద్దు. అవి నువ్వు అడగకపోయినా దేవుడు ఎత్తాడు. కావాల్సిన అవసరమని అడుగు, కావాల్సిన అడగాలి. దేవుని సేవించే విషయంలో చాలామంది యవనస్తులు ఈ దినాల్లో తీర్మానం చేసుకుని తప్పిపోయిన వారు 190 మంది ఉంటూ వస్తున్నారు ఈ రోజుల్లో. చాలామంది విశ్వాసులు దేవుని దగ్గర తీర్మానం చేసుకుని, దేవునితో తీర్మానం చేసుకుని, దేవుని దగ్గర ఒడంబడిక చేసుకుని, దేవునితో ఒక ప్రమాణం చేసుకుని, చావైనా మరణమైన ఏదైనా నేను విడిచిపోని ప్రభాని తీర్మానం చేసుకునే యవనస్తులు నేటి దినాలు ఏమవుతున్నారు తెలుసా? బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతున్నారు. మరి ఏమన్నారు? ఖచ్చితంగా నిన్నే సేవిస్తాం ప్రభా అంటున్నారు, నిన్నే వెంబడిస్తామంటున్నారు, నీతోనే ఉంటామంటున్నారు. కానీ ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉంటారు? దేవుణ్ణి సేవించాల్సిన యవనస్తులు 2 సంవత్సరాలు మీరు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 2 సంవత్సరాలు మీరు దేవుని సేవించారు. ఇక్కడ సేవించలేదా? సేవించారు. మిగతా దినాలు ఎలా సేవించబోతున్నారు? హత్తులోరా హెబ్రోన్లో నుండి బయటకు అడుగు పెట్టబోతున్నావు నీవు. ఇదే లాస్ట్ రోజు, మరొక రోజు నువ్వు టీసీ తీసుకోవడానికి రావాలిక, అంతేనా? అది కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి. అదిగోండి, అది కూడా చెబుతున్నా. ఏమని చరిత్ర ఎలా రాయబడి ఉందో తెలీదు. బహుశా ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు ఒక తీర్మానం ఉండాలి. ఈ 2 సంవత్సరాలు హత్తులోరా హెబ్రోన్లో ఎలాగైతే దేవుణ్ణి సేవించావో, యవనస్తుడిగా నీవు, యవన ప్రాయంలో ఉన్న నీవు ఈ హెబ్రోను బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే దేవుణ్ణి సేవించాలి.
తక్కువైపోకూడదు, ఇంకెక్కువగా ఉండాలి ఆత్మీయ జీవితం. దేవుని సేవించే విషయం తక్కువ కాకూడదు. యెహోషువ యొక్క జీవితంలో యవనస్తుడైండు కూడా, ఒక యవనస్తుడు తన జీవితంలో తన కుటుంబం కలిగి ఉన్నప్పటికీ దేవుణ్ణి సేవించే విషయంలో, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారులేండి, కానీ యెహోషువ యొక్క జీవితాన్ని చెబుతున్నాం. యవనస్తుడిగా ఉన్నప్పుడు అప్పుడు విడిచిపెట్టల దేవుని సేవించడం, ఇప్పుడు విడిచిపెడతలేదు. ఆ రోజు విడిచిపెట్టల ఎవరి ప్రేమలో, ఈ రోజు విడిచిపెడతల కుటుంబంగా ఉన్నప్పుడు కూడా ప్రతి సమయంలో యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టల, కుటుంబంగా పెళ్ళైన తర్వాత విడిచిపెట్టల, పిల్లలుగా ఉన్నప్పుడు విడిచిపెడతలా, అనేక గుణాలు చూస్తూ వస్తున్నాం. అంటే మనకు అర్థం కావటానికి చెబుతున్నా. యెహోషువ జీవితం ఎలా, ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు ఎలా ఉన్నాడు. ఆ రోజు ఏ దేవుని సేవించాడో ఈ రోజు అదే దేవుని సేవిస్తూ వస్తున్నాడు. ఆ రోజే దేవుని కలిగి ఉన్నాడో ఈ రోజు అదే దేవుని కలిగి ఉంటారు. ఈరోజు నా జీవితాల్లో 2 సంవత్సరాల హెబ్రోన్లో ఆత్మీయంగా ఎదిగిన నీవు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుని సేవించే విషయం ఎలా ఉండబోతున్నావు? దేవుని సేవించే విషయంలో ఎంతోమంది ఇక్కడి నుంచి మీకోసం హాస్టల్కి వచ్చి మిమ్మల్ని తోడుకొని రండి అని తీసుకొచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు ప్రయాసపడ్డారు? మీరు దేవుని సేవించాలని, దేవునిలో నుంచి బయటికి వెళ్ళకూడదు. అంత కష్టపడి దేనికోసం? మీ పునాది క్రీస్తులో బలంగా ఉండాలని. కానీ ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా? పునాది అలాగే ఉండాలి, మారిపోకూడదు. యెహోషువ యొక్క జీవితం ఎలా ఉంది చెప్పండి? దేవుని సేవిస్తున్నాడు. ఏమవుతున్నాడు? దేవుని సేవిస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నారు అది చెప్పండి. మీరు ఇక్కడ సంగతి వద్దు, చెప్పండి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని ఏంటి? యవనస్తులుగా ఏం చేయాలా? దేవుని సేవించాలా. ఎవరిని సేవించాలా? దేవుని. ఇక్కడితోనే ముగింపు కాదు మీ జీవితం. ఇక్కడి నుండి బయటికి వెళ్ళిన తర్వాత మీ జ్ఞాపకాలు ఏముండాలా? ఎక్కడుండా దేవుని సేవించాలి. దేవుని సేవించే విషయంలో వెనక అడుగేయొద్దు. ప్రియులారా, మీరు యవనస్తులు, దేవుణ్ణి సేవించుకోకుండా ఎన్నో ఆటంకాలు మీకు అభ్యంతరాలకు వస్తాయి. ఎన్నెన్నో ఆటంకాలు మీకు వస్తాయి, ఎన్నెన్నో అభ్యంతరాలు మీకు వస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని సేవించే విషయం మటుకు మీరు విడిచిపెట్టొద్దు. ఏ రోజైతే మీరు దేవుని విడిచిపెడతారో, ఏ రోజైతే దేవుని సేవించే విషయంలో దేవుని వెంబడించి దేవునితో ఉండే సావాసాన్ని కోల్పోతారో ఆ రోజే మీ జీవితంలో నష్టాన్ని కూడా తెచ్చుకుంటారు. బైబిల్ చెప్పే మాట దేవుని సేవించు, ఎప్పటికైనా దేవుని సేవించు. ఇది 4. 5వ మాట చూద్దామండి, ముగిస్తాయి. ఇక 5వ మాట నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 17:9. సమయం అయిపోయింది కాబట్టి ముగిచ్చేస్తున్నాం, చాలా టైం అయిపోయింది. నిర్గమాకాండం 17:9. మోషే చాలా అమాలేకీలతో యుద్ధం చేయమంటున్నాడు. ఎవరో చెబుతున్నాడు? ఎవరా యెహోషువ? యవనస్తుడితో ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మోషే చెప్పిన పని చేస్తున్నాడు యవనస్తుడు. రెండోది యవనస్తుడు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. 3 యవనస్తుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ కలిగి ఉంటాడు. 4 యవనస్తుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడుండా దేవుని సేవిస్తున్నాడు. 5 ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే లోకముతో యుద్ధం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అమాలేకీలు, ఒక రకంగా చెప్పాలంటే లోకస్తులు. ఏం చేస్తున్నాడు ఈయన? యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో? ఈ అమాలేకీల గురించే దేవుడు మాట్లాడతాడు. భూమి కింద ఉండకోకుండా కూడా వాళ్ళు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి అమాలేకీలతో ఒక రకంగా చెప్పాలంటే లోకము. ఈ యవనస్తుడు ఎవరితో పోరాడుతున్నాడు? ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఎవరితో యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు? లోకముతో. ఎవరితో? లోకముతో. ఈరోజు వరకు నువ్వు కాపాడబడ్డావు దేవుని యొక్క పొత్తేళ్లలో, దేవుని యొక్క హస్తాల్లో. ఈరోజు వరకు దేవుడు నిన్ను 2 సంవత్సరాలు కాపాడాడు. ఇప్పటి నుంచి నువ్వు బయటికి పెట్టినప్పుడు నీకేముంటుంది తెలుసా? ఈ హెబ్రోన్ నుండి నువ్వు బయటకు అడుగుపెట్టిన తర్వాత లోకం నీ చుట్టూ ఉంటుంది. ఇప్పటి వరకు నీ చుట్టూ ఏముంది? దేవుని సంఘం, పరిచర్య, మందిరం ఉంది ఇక్కడ హెబ్రోన్. ఇక్కడ నుండి నువ్వు బయటకు అడుగుపెట్టిన తర్వాత ఏముండబోతుంది? ఇక లోకం. యెహోషువలాగా రోజు యుద్ధం చేయటమే. నువ్వు శరీరాశులతో యుద్ధం చేయాలి, అబద్ధాలతో యుద్ధం చేయాలి, బూతులతో యుద్ధం చేయాలి, పాపంతో యుద్ధం చేయాలి, వ్యభిచారంతో యుద్ధం చేయాలి, మోసంతో యుద్ధం చేయాల్సిందే. ప్రతి దానితో నువ్వు యుద్ధం చేయాల్సిందే. యుద్ధంలో నువ్వేమై ఉండాలా? యుద్ధం చేసినప్పుడు నువ్వేమై ఉండాలి? ఓడిపోయి ఉండాలి కదా. ఏమై ఉండాలా? గెలవాలి. ప్రతిరోజు నీ జీవితంలో లోకాన్ని జయించాలి.
యెహోషువ అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ఘనమైన విజయం. ఇవ్వలేదా? ఇస్తూ వస్తాడు. ఇవే కాదు, చాలా విజయాలు ఉన్నాయి. ప్రియులారా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? యవ్వనస్తుడే లోకంతో యుద్ధం చేసి గెలిచాడు. ఈరోజు మీరు యవ్వనస్తుడే. యేసు ప్రభువారు ఎవరు? ఏ వయసులో ఆయన ఈ లోకానికి వచ్చాడు? చిన్న బాల్యంలో వచ్చాడు. ఏ వయసులో ఆయన శిలువ కార్యం జరిగించాడు మన అందరి కొరకు? చెప్పండి. ఏ వయసులో ఆయన ఈ లోకంతో యుద్ధం చేశాడు? ఏ వయసులో ఆయన సాతానుతో, బలమైన సాతానుతో యుద్ధం చేశాడు? ఏ వయసులో ప్రజలందరినీ పీడించే దురాత్మలుగా కలిగినటువంటి సాతానుతో యుద్ధం చేశాడు? ఏ వయసులో? యవ్వన ప్రాయంలోనే. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ జీవితంలో బయటికి అడుగుపెట్టే తర్వాత లోకంతోనే యుద్ధం ఉండిద్ది. ఎవరితో? లోకం, శరీరాశ, నేత్రాశ, టీవీ, సీరియల్స్ అని రకరకాలన్నీ చాలా ఉంటాయి. ఈ లోకాన్ని వద్దనుకుని దేవుడే కావాలని నువ్వు ముందరికి వెళ్ళాలి. ఇక్కడ వరకు నీ వెళ్ళిపోవడం కాదు. ఇది పరిశుద్ధమైన స్థలంలో దేవుడు నేను కాపాడాడు. ఇప్పటి నుంచి నువ్వు బయటకు అడుగు పెడుతున్నావు. అడుగుపెట్టే నీ జీవితం ఎలా ఉండదు తెలుసా? ప్రతిరోజు నీకు ముళ్ళ కంచెలే. ప్రతిరోజు నువ్వు అడుగేసేది ముళ్ళ మీద అడుగేస్తావు. కానీ ఏ ముళ్ళు నీకు గుచ్చుకోకుండా నువ్వు వెళ్ళాలి. గుచ్చుకుంటున్నా దాన్ని లెక్క చేయకోకుండా వెళ్ళాలి. ఈ రోజు నుండి నువ్వు బయటకు అడుగు పెట్టేటప్పుడు ఏంటో తెలుసా? లోకంతో యుద్ధం చేయబోతున్నావు. ఆ యుద్ధంలో నువ్వు ఓడిపోతే నీ స్థితిగతులు వేరుగుంటాయి. సౌలు 2వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో సౌలు యొక్క జీవితంలో ఓటమి వచ్చింది. ఓడిపోతూ వచ్చాడు సౌలు. చివరికి ఏమైంది? తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు. ఓటమిలో మరణం ఉంది. లోకంతో నువ్వు జయిస్తే విజయం నీలో ఉంది. లోకమును జయించిన విశ్వాసము, నిజంగా లోకమును జయించిన జయము, విశ్వాసం మనలోనే జీవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసమే, తద్వారానే అన్నిటిని జయించాడు. ఈరోజు మనలో విశ్వాసం ఉండాలి. ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగునైనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును. అది ప్రభు నీ కంటే ముంగట, నీ యవన ప్రాయం కంటే ముంగట ప్రభు లోకాన్ని జయించండి నీ కోసం. ఈ రోజు నుంచి నువ్వు బయటకు అడుగు పెట్టేటప్పుడు ఎలా ఉండాలంటే లోకాన్ని జయించాలి. లోకంలో పడిపోవద్దు. ఇంతకుముందు చెప్పే కదా, ఒకడు పడిపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు? ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు. ఇంకోటి పడిపోయాడు, ఎక్కడ చచ్చిపోయాడు? చెరువులో పడి చచ్చిపోతున్నాడు. ఇంకోటి చచ్చిపోయాడు, ఇంకోటి పడిపోయాడు ఆ లోకంలో, ఎక్కడ చచ్చిపోతున్నాడు? ఊరి పెట్టి చచ్చిపోతున్నాడు. వద్దు. యవ్వనస్తుడిగా నిన్ను దేవుడు తన కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు ఎవరినో బట్టి లోకంలో పడిపోయి నీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లోకం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో పాపము ఇంటి వాకిటి దగ్గర పొంచి ఉండేదంట. ఎక్కడ ఉంటుంది పాపం? ఇంటి వాకిటి దగ్గరే. చదవండి అన్నమాట. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. ఎక్కడుంది పాపము? వాకిట. రకంగా చెప్పాలంటే ఇంటి గడప మొంగట ఎదురు చూస్తుందంటే నీకోసం లోకం. ఎందుకు? పాపంలో పడవేయటానికి. ప్రియులారా, యవనస్తులారా, దేవుడు నిన్ను లోకం కొరకు కాదు, లోకాన్ని జయించడానికి దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. లోకాన్ని జయించడానికి యవనస్తుడివి. దేవుని ఆత్మ కలిగి నువ్వు ఉంటే లోకాన్ని జయిస్తావు. లోకంలో ఉన్న కోరికలన్నిటిని కూడా, లేకపోతే నష్టపోతావు. ఇది ఎన్నో మాట? 5. ఈ చివరి మాటలు చదివి ప్రార్థన చేసుకున్నారండి. 6వ మాట, సంఖ్యాకాండం 34వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 34:17. నూను కుమారుడైన యెహోషువ ఏం చేయాలా? ఆ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టాలంట. ఎవరు పంచిపెడుతున్నారు? నూను కుమారుడైన యెహోషువ. అర్థం చేసుకోండి, యెహోషువ యొక్క జీవితంలో ఏముంది అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ప్రవేశిస్తున్నాడు. మొట్టమొదట ఆ కానాను అనే దేశంలోకి వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రాంతాన్ని అందరూ కూడా ఎవరికి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనపరచుకునేటట్టు చేసిన తర్వాత ఎవరెవరు ప్రజలకు ఏమి ఇవ్వాలో ఆ స్థలాన్ని ఇస్తున్నాడు, కేటాయిస్తున్నాడు. అసలు స్థలం ఇవ్వాలంటే మొదటమొదట ఆడికి వెళ్ళాలి కదా, దాంట్లో ప్రవేశించాలి కదా. ప్రవేశించాలి లేదా? ప్రవేశించాలి. ఇప్పుడు యెహోషువ ప్రవేశించాడా లేదా? చెప్పండి, ప్రవేశించాడా లేదా? ఆ దేశానికి ప్రవేశించాడు. ఏ దేశం అది? కానాను. కానానులోకి యెహోషువ ప్రవేశించాడు. ప్రతి యవనస్తుడు పరలోక రాజ్యానికి ప్రవేశించాలి. ఎక్కడికి వెళ్ళాలా?
పరలోక రాజ్యానికి ప్రతి యవనస్తుడు ప్రవేశించాలి. యెహోషువకు మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఇంతకుముందు చెప్పే కదా, ఎరుకో గోడలే వచ్చినాయి, ప్రమాదకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా యెహోషువ దేవుని విడిచిపెట్టల. అందుకు దేవుడు కూడా యెహోషువని విడిచిపెట్టల. యెహోషువ గ్రంథం 3:7 ఒక మాట అంటాడు దేవుడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు నువ్వు తోడుగా ఉంటాను అన్నాడు. తోడుగా దేవుడు ఉన్నాడు. యెహోషువ దేవుని విడిచిపెట్టల. అందుకు దేవుడు యెహోషువని విడిచిపెట్టుకోకుండా కానాన్లోకి ప్రవేశింపజేశాడు. యవనస్తుడిగా నువ్వు దేవుని విడిచిపెట్టుకోకుండా దేవుని సేవిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను పరలోక రాజ్యంలోకి ప్రవేశింపజేస్తాడు. ఏం చేస్తాడు? పరలోక రాజ్యంలోకి నిన్ను ప్రవేశింపజేస్తాడు. నువ్వు ఈ లోక రాజ్యంలోకి ప్రవేశించడం కాదు, పరలోక రాజ్యంలోకి దేవుడు నిన్ను ప్రవేశింపజేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్తానికి సిద్ధంగా ఉంటావా? యవనస్తుడిగా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, యవనస్తుడిగా నువ్వు వాక్యం వింటున్నావు, ఆ పరలోక రాజ్యంలో అడుగుపెట్టే ధన్యతలోకి నువ్వు వచ్చావా? అసలు ఆ పరలోక రాజ్యానికి వెళ్తానే ధన్యతలు నీలో ఉండయా? అసలు ఆ పరలోక రాజ్యంలో కూర్చుండడానికి నువ్వు సిద్ధంగా ఉంటావా? బలహీనతలు ఎన్ని ఉన్నాయి, పొరపాట్లు ఎన్ని ఉన్నాయి, అబద్ధాలు ఎన్ని ఉన్నాయి, మోసాలు ఎన్ని ఉన్నాయి, దొంగతనాలు ఎన్ని ఉన్నాయి, పాపంతో కూడిన జీవితం ఉంది, ఎన్ని మనలో కూరుకుపోయి ఉండి, ఎన్ని మనలో ఎమ్మెచ్చబడి ఉండి, అవన్నీ పెట్టుకుని ఒక యవనస్తుడిగా పరలోక రాజ్యానికి ఎలా ప్రవేశిస్తావు? దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి ప్రవేశింపజేయాలని ఇష్టపడుతున్నాడు. యెహోషువ ఎలాగైతే స్వాధీనపరచుకోవాల్సిన కానాన్ని స్వాధీనపరచుకున్నాడో నువ్వు కూడా పరలోక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క కోరిక. అందుకొరకై నీ కొరకై పరలోకం, నీ కొరకు, నా కొరకు పరలోకం వీడి నరవతరిగా భూలోకానికి వచ్చి మన కొరకై మరి శత్రువులు జన్మించి పశువుల పాకలు పెట్టబడి మన కొరకై అన్న అవమానాలు భరించి సిలువకెక్కి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడు ఉన్నాడు. ఎందుకు ఈ సిలువ కార్యం? ఎందుకు ఈ సిలువ? ఎందుకు ఈ రక్తం కార్చడం? ఎందుకు ఈ సిలువ యాగం? ఎందుకు ఈ బలియాగం? అంటే మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి, పరలోక రాజ్యంలో ఉంచడానికి. అది మన క్రైస్తవ జీవితం. మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? పరలోక రాజ్యంలో ఉంచడానికి, పరలోక రాజ్యంలో నివసింపజేయడానికి. మనం ఈ లోక రాజ్యానికి సంబంధించిన వారం కాదు. ఈరోజు నేను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు? ఎందుకు నీ కాలేజీ అయిపోయినా దేవుడు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుని ఉద్దేశం, నేను పరలోక రాజ్యంలో ప్రవేశింపజేయాలని దేవుని ప్రణాళిక. నువ్వు లోకంలో ప్రవేశించడం కాదు, పాపంలో ప్రవేశించడం కాదు, పాప జీవితంలో కూలిపోవడం కాదు. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ప్రవేశించాలంటే పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి. అది దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క కోరిక అదే. నువ్వు పరలోక రాజ్యంలో యవనస్తుడు ప్రవేశించాలి. బలహీనతలు బట్టి, పొరపాట్లు బట్టి, అవిధేయతలు బట్టి, నీలో ఉన్న పాపము, దురాలోచనలు బట్టి నువ్వు నరకానికి వెళ్ళకూడదనే ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేశాడు దేవుడు. ఈరోజు ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎందుకు అనేక మంది బయట కష్టపడుతున్నారు? ఎందుకు తెలుసా? ఏ ఆత్మ కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. ఆ ఆత్మలో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఈరోజు నీ కొరకు కూడికని ఏర్పరిచాడు. ప్రియులారా, యెహోషువ కానాన్లోకి ఎలా ప్రవేశించాడు, యెహోషువ ఎలాగైతే కానాన్లోకి అడుగుపెట్టాడు, ఈరోజు యవనస్తులుగా మీరందరూ కూడా పరలోక రాజ్యంలో అట్లా అడుగుపెట్టాలన్నదే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోరిక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కోరిక. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాలేజీలో ఎంతమంది లేరు? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మీ దగ్గర? స్ట్రెంత్ ఎంత అని చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. నాకు చెవుడు కొద్దిగా పెద్ద చెప్పండి. 300లో మిమ్మల్ని మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? 300 మెంబర్స్ రావచ్చు కదా, మరి ఎందుకు ఏర్పరచుకున్నాడు? అందరూ ఉండరు. బైబిల్ ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఆ కొందరు మీరే. మిమ్మల్ని దేవుడు తన రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. యవనస్తుడిగా నీవు ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ప్రభా, నేను ఎక్కడుండే దేవుని రాజ్యంలోకి వెళ్తానని నిరీక్షణ నాకు ఇచ్చావు. ఇక్కడ నుండి నేను బయట అడుగుపెట్టి బయట జీవించే దినాలు కూడా పరలోక రాజ్యం కొరకే నేను జీవించాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళటం కొరకు నేను జీవించాలి. ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళకోకుండా నాలో ఏదైనా బలహీనతలు అడ్డుగా వస్తుంటే సరిచేయ ప్రభు అని ప్రార్థన చేసుకో. యెహోషువ పరలోక రాజ్యంలో కానాన్లో ప్రవేశించినట్టు మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మనంతటా మనం ప్రవేశించడం. ప్రభు మనకు మార్గం ఇచ్చాడు. నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు యోహాను సువార్త 14:6. ఆయనే మనకు మార్గం. యేసు ప్రభువా, నేను పరలోక రాజ్యానికి రావాలని నువ్వు కోరుతున్నావు. యెహోషువలాగా నువ్వు చెప్పింది చేయాలి. యెహోషువలాగా పరిచారకుడిగా ఉండాలనుకుంటున్నా, యవనస్తులాగా. యెహోషువలాగా దేవుని ఆత్మ కలిగి ఉండాలనుకుంటున్నా. యెహోషువలాగా ఇంకా నిన్ను సేవించాలనుకుంటున్నా. ఇంకా యెహోషువలాగా లోకంతో యుద్ధం చేయాలి. యెహోషువలాగా
కానాన్లో ప్రవేశించినట్టు నీ రాజ్యంలో ప్రవేశించాలి. ఒక్క యవనస్తుడికి 6 అంతల అనుభవం వచ్చింది. 7వ మాట ఏంటి చూద్దారండి, ముగిస్తా. 7వదిగా నిర్గమాకాండం 33 అధ్యాయం 11 వచనం. నిర్గమాకాండం 33:11. నిర్గమాకాండం 33 అధ్యాయం 11 వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోకి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడు యెహోషువ అను యవనస్తుడు ఏమై ఉన్నాడండి? యవనస్తుడు గుడారములో నుండి, ఆ గుడారం ఏంటి? క్రీస్తే. ఆ గుడారం ఏంటి? క్రీస్తే. యెహోషువ గుడారములోనే ఉండాలంటే అర్థం ఏంటి? క్రీస్తులో నుంచి బయటికి రానటువంటి క్రైస్తవ జీవితాన్ని సాదృశ్యం. తర్వాత వచ్చాడంటే అది దేవుని ప్రణాళికతో బయటకు వచ్చాడు, దేవుని కొరకై. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసు? యెహోషువ ఎక్కడ ఉన్నాడు? యవనస్తుడు ఎక్కడున్నాడు? గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. క్రీస్తే మన గుడారం. యవనస్తులుగా మీ జీవితాలకి గుడారం ఎవరంటే ప్రభువే. ప్రభువులో నుండి మీరు బయటికి రాకూడదు. ఎక్కడి నుండి? ప్రభువులో నుండి బయటికి రాకూడదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఒక ఎగ్జాంపుల్. నోవాహు ఓడగట్టాడా లేదా? నోవాహేనా? ఎవరు కట్టారు ఓడ? హానోకా నోవాహా? రైట్. అయితే నోవాహు ఓడగట్టాడు. మీరు చెప్పింది కరెక్ట్ అన్నాం. నోవాహు ఓడగట్టాడు. లేదా రాజన్న కట్టాడన్నా ఓకే. ఓడగట్టారు. కట్టిన ఓడలోకి దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జలప్రళయం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ జలప్రళయంలో ప్రభా ఈ ఓడలో నేను ఉండను, నేను కూడా బయటికి వెళ్ళిపోతానని ఎవరన్నా అన్నారా? పోనీ ఎవరన్నా బయటికి వెళ్ళారు ఆ ఓడలో నుండి? వెళ్ళటానికి ప్రయత్నించారా? ఎందుకని? ఆ ఓడలో ఉంటేనే ప్రాణాలు కాపాడబడతాయి. బయటికి వెళ్తే బయటకు వచ్చి ఆల్రెడీ అరుస్తున్నారు ఓడ దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు గోడది తలుపుది, ఒకప్పుడు నువ్వు చెప్పావు మాకు ఓడలో ప్రవేశించని చెప్పావు. అజ్ఞానంతో అవివేకంతో నువ్వు చెప్పిన మాటలు వినలా. ఈరోజు ఈ జలప్రళయం వచ్చింది, దయచేసి అయ్యా నేను నీ స్నేహితుడిని, నీ సహోదరుడిని, నీ కుటుంబీకుడిని, నీ బంధువుని, నీ రక్త సంబంధికుడిని, నా కొరకు తలుపుది, నా కొరకు ఆ డోర్ ఓపెన్ చేయి, నా కొరకు ఆ తలుపు తెరువు. అస్సలు మీరెవరో నాకు తెలియదు, ఏం జరుగుతుందో కూడా బయట నాకు తెలియదు. ఎందుకు? తన కుటుంబం మాత్రమే లోపం ఉంది. ఎందుకంటే బయట ఉండే వాళ్ళు కేకలు పెడుతున్నారు, బయట ఉండే వాళ్ళు అరుపులు పెడుతున్నారు, బయట ఉండే వాళ్ళు కేకలతో అరుపులతో ఏం చేస్తున్నారు? భయంకరమైన మరణ వేదనతో భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ జలప్రళయం నుండి ఎవడు మమ్మల్ని కాపాడగలడు? ఈ భయంకరమైన ఉగ్రతను ఎవరు కాపాడగలరు? మనకు చోటు ఉంది, మరొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతమేమో ఇదేమో వర్షం ద్వారా నీటి ద్వారా మానవుడు చచ్చిపోతుంటే మరొక ప్రాంతం ఉంది. ఆది కాండంలో చూసినట్టయితే సదొమ గొమొర్రా పట్టణం చూస్తున్నాం మనం. 18వ అధ్యాయం అక్కడ 19వ అధ్యాయం దగ్గర కూడా సదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తే ఆకాశం నుండి అగ్ని కురిపించబడింది. ఆకాశం అగ్ని కురిపించబడితే అనేక మంది ఆ 2 పట్టణాల్లో కాలిపోతున్నారు. ఎవడు తప్పించుకోవడం లేదు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకు వెలుపట మనం జీవిస్తే, క్రీస్తుకు వెలుపట మనం ఉంటే, యేసు క్రీస్తు ప్రభువుకి వెలుపట మనం జీవిస్తే జలప్రళయంలా కానీ లేదా అగ్ని గంధకాలు కానీ ఏదో ఒక నష్టం మనం తెచ్చుకున్నట్లే. ఈరోజు యవనస్తులు ఎక్కడ ఉండాలి తెలుసా? గుడారంలో దాచబడాలి. ఏ గుడారం అది? క్రీస్తే. క్రీస్తు అనే గుడారంలో దాచబడితే, క్రీస్తు అనే రక్షణ ఓడలో నువ్వు ఉంటే నీ జీవితం, నీ తర్వాత నీ భవిష్యత్తు కూడా కాపాడబడింది. ఆ గుడారంలో నువ్వు లేకపోతే, ఆ గుడారంలో నుంచి యెహోషువలాగా ఉండటానికి ఇష్టపడకుండా, యెహోషువ ఉండటానికి ఇష్టపడ్డాడు, యెహోషువలాగా నువ్వు ఉండకోకుండా బయటకు వచ్చేస్తే నష్టపోయేది నువ్వే. ప్రియులారా, ఎక్కడ నువ్వు దేవుని యొక్క గుడారంలో ఉండవు. ఈ నుంచి బయట పెట్టేటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? క్రీస్తులోనే ఉండాలి. యవనస్తులుగా నీ జీవితాల్లో రేపటి నుండి నీ యొక్క జీవితం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నీ జీవితాలు ఆరంభించబడితే ఇక గడియలు ఎలాగో క్రీస్తులో నుండి నిన్ను ఎలా బయటికి తీసుకురావాలి? ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎంత క్రీస్తులో ఉండవో అంత బయటికి తీసుకురావడానికి సాతాను ప్రయత్నం చేసింది. ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ ఏ బలహీనతలు ఉంటాయో నీకంటే ఎక్కువగా సాతాను తెలుసు నీ బలహీనతలు ఏంటో. నువ్వు దేంట్లో పడిపోతావు అన్నది నీకంటే ఎక్కువ సాతానుకే తెలుసు. ఎదురు చూస్తాడు, ఈ బలహీనత పెడదాం, ఈ అనారోగ్యం పెడదాం, నాలోకి వచ్చేస్తాడు. ప్రియులారా, క్రీస్తు అనే గుడారంలో నుండి నువ్వు బయటకు వస్తే నష్టమే కానీ మేల్లే. యెహోషువ గుడారంలోనే నివసిస్తున్నాడు, యెహోషువ గుడారంలోనే ఉన్నాడు,
యెహోషువ గుడారం వెలుపటికి రావటానికి ఇష్టమల్లా. దేవుని ప్రణాళిక యెహోషువ బయటికి రావాలని కాదు, గుడారంలో ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు నువ్వు కూడా యెహోషువలాగా దేవుడు నిన్ను కూడా యవనస్తుడిగా ఎంచి యెహోషువలాగా నిన్ను కూడా తన గుడారంలో పెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎక్కడ? తన గుడారములో, తన సన్నిధిలో, తనలో దేవుడు నిన్ను పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియులారా, ఈ రోజు నుండి నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? ఈరోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు తీర్మానం చేసుకో. ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు తీర్మానం రా, ప్రభా ఇక్కడ నుండి యెహోషువ గుడారంలో ఎలా ఉంటూ వచ్చాడో నేను కూడా నీలోనే దాచబడి ఉండాలి, నీ మహిమలో నేను ఉండాలి, నీతో పాటు జీవించాలి, నీలాంటి స్వభావం నీలాంటి మనస్తత్వంగా నేను జీవించాలి, నీలోనే ఉండాలి. నీకు వెలుపటకు నేను వెళ్ళిపోకూడదు, నీకు బయటకు నేను ఉంటే నష్టం తెచ్చుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను విడిచి నేను బయటికి రాకూడదు. సాతానుడు ఏం చేసిద్ది? లాక్కునిద్ది. ఒక్క మాట చెప్తున్నా, అయిపోయింది నా టైం, అరగంట ఎక్కువైపోయింది. పొట్టలో చీమలు ఉంటాయి, బయటికి ఎట్లా లాగాలి? పొట్టలో చీమలు ఉంటాయి, బయటికి ఎట్ట తీసుకురావాలి? రమ్మంటే రాట్లా, చీమ బయటికి రమ్మంటే రాట్లా. మరి ఏం చేయాలి? చక్కెర వేయాలి, లేదంటే బెల్లం వేయాలి. ఏం చేస్తాయి అక్కలో? లోపల ఉండవన్నీ బయటకు వచ్చేస్తాయి. రావా? సాతానుడు నీకే చక్కెర వేయాలి, ఏ బెల్లం వేయాడు వాడికి తెలుసు. ఏది వేస్తే గుడారంలో నుంచి బయటకు వస్తావు దేవుని సన్నిధి నుంచి కూడా వాడికి తెలుసు. ఏది పెడితే పరిగెట్టుకుంటా నువ్వు గుడారంలో నుండి బయటకు వస్తావు వాడికి తెలుసు. కానీ చూపించిన ప్రతి ఆశకి నువ్వు లోపడద్దు. శరీరాశలు ఎన్నో చూపించింది సాతానుడు, ఎంతగానో గుంజుకుండిద్ది, ఎంతగానో నిన్ను లాక్కోవాలని ఎన్నో కోరికలకు చూపించింది, ఎన్నెన్నో అంగరంగ వైభవం. యేసు ప్రభువారికి ఎన్ని చూపించలా? కొండ శిఖరాల మీద, ఆ యొక్క పర్వత శిఖరాల మీద తీసుకెళ్ళి, ఇది ఆ దేవాలయ శిఖరం మీద చూపించాలి. ఇదిగో నువ్వు నాకు మొక్కు, ఈ లోకం అంతడు కూడా నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కుమని చెప్పు అంటాడు. అంటే చూడండి, ఈ లోకాశలన్నీ చూపించింది. అది సాతానుడు ఎలాంటిదంటే మానవుడికి ఎరేసిద్ది. వాడు దాన్ని తినడానికి వస్తే పట్టుకునేది. అర్థమవుతుందండి? బెల్లం తినడానికి ఈగలు వచ్చినానికి, చీమలు వచ్చినానికి ఏం చేస్తాం? పట్టుకుని చంపుతామా? బంగారపు చీమని దాచిపెట్టుకుంటామా? చంపుతాం. సాతానుడు కూడా అంతే. దేవుని గుడారం నుంచి మనిషిని ఎలా బయటికి తీసుకురావాలి, ఏ ఆశ చూపించాలి, ఏ కోరిక చూపించాలి, ఏది చూపిస్తే వాడు బయటకు వస్తాడని తెలుసు కాబట్టి మన ఎదుటి ఏది పడేస్తే బయటకు వస్తామో అదే వేస్తాడు. కానీ దానికి లొంగొద్దు, దానికి లోబడొద్దు. క్రైస్తవుడిగా, విశ్వాసిగా, యవనస్తుడిగా నీ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన ఏంటి తెలుసా? ఎన్ని పరిస్థితులు ఎదురైనా, పౌలు ఒక మాట అంటాడు, ఖడ్గమైన, బాధ అయినా, వేదనైనా, వస్త్రహీనత అయినా, ఇంకా క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా ఎడబాపనేరదు. క్రీస్తులో ఉంటే, క్రీస్తులో నివసించడానికి ఇష్టపడితే ఏది కూడా నిన్ను దూరం చేయలేదు దేవుని. ఒకవేళ నీ అంతటికి నువ్వు క్రీస్తు నుంచి బయటికి వెళ్ళిపోతే నష్టపోతావు. యెహోషువ చెప్పిన మాట విన్నాడు, యెహోషువ పరిచర్య చేస్తున్నాడు, యెహోషువ ఏమున్నాడు? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. యెహోషువ ఇంకా దేవుని సేవిస్తున్నాడు. యెహోషువ లోకంతో యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ కానాలో ప్రవేశిస్తున్నాడు. యెహోషువ దేవుని గుడారంలో ఉన్నాడు. యవనస్తుడికి ఇప్పుడు నీ తీర్మానం ఎలా ఉంది? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళబోతున్నావు, అన్నీ సిద్ధం చేసుకున్నావు, బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎలా జీవించాలనుకున్నావు? మొదట్లో ఏం చెప్పాం కదా, ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్పాం. ఏ తీర్మానంతో నువ్వు వెళ్ళబోతున్నావు యవనస్తుడిగా? యెహోషువలాగా దేవుడు చెప్పిన మాట వింటావా? యెహోషువలాగా యెహోషువ దేవుని పరిచర్య చేసినట్టు చేస్తావా? యెహోషువలాగా దేవుని ఆత్మ కలిగి జీవిస్తావా? యెహోషువలాగా దేవుణ్ణి ఎక్కడున్నా సేవించడానికి సిద్ధంగా ఉంటావా? యెహోషువలాగా లోకాన్ని జయించగలుగుతావా? యెహోషువలాగా పరలోకానికి వెళ్తానికి సిద్ధంగా ఉంటావా? యెహోషువలాగా గుడారం నుంచి బయటికి రాకుండా కాపాడబడతావా? ఏ తీర్మానం నీది? ఏ తీర్మానంతో నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు? నువ్వు యవనస్తుడివి. బహుశా ఇప్పుడు చెప్పిన మాటలు నీకు వినసంపుగా ఉండకపోవచ్చు, ఇష్టంగా ఉండకపోవచ్చు. ఒకానొక రోజు నీకు అర్థమైంది ఈ మాటల యొక్క విలువ. ప్రియులారా, ప్రేమతో మీకు విన్నపిస్తున్నాం, దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దు. ఎక్కడుండ దేవుని సేవించండి, ఎక్కడుండ క్రీస్తుని వెంబడించండి, లోకం వైపు వెళ్ళొద్దు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు లోకం వైపు వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుని నష్టపోయి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వద్దు, అట్టి నష్టం మీరు తెచ్చుకోవద్దు.
ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళకపోనిపోయి నీ తీర్మానం ఏంటి? ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన చేద్దాం మీ అందరి కొరకు. రాజేష్ అన్న స్లిప్పులు రెడీ చేయండి, పేపర్ స్లిప్పులు తీసుకో. దయచేసి ఎవరూ కూడా కళ్ళు తెరవద్దు, అందరం కళ్ళు మూసుకుందాం. అటు ఇటు దిక్కులు చూసే సమయం కూడా కాదు ఇది, చాలా విలువైనటువంటి సమయం. మామూలు స్లిప్ ఏనా. దయచేసి కళ్ళు తెరవద్దు, ఎవరు కూడా కళ్ళు మూసుకో. చివరి సమయం ఇది, ఒక తీర్మానం. దయచేసి ఎవరో కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. ఒకే ఒక్క తీర్మానం. నువ్వు ఎటువంటి అవనస్తుడిగా బయటికి వెళ్తున్నావు? నువ్వు నీలా బయటికి వెళ్తున్నావా, యెహోషువలాగా వెళ్తున్నావా? హత్తునోరా హెబ్రోను ప్రార్థనా మందిరం నుంచి బయటికి ఎలా అడుగు పెట్టబోతున్నావు? నువ్వు నీలా అడుగు పెట్టాలనుకుంటున్నావా? నువ్వు నీలాంటి స్వభావం కలిగి ఉండాలనుకుంటే నష్టపోతావు. యెహోషువలాగా అడుగు పెట్టాలనుకుంటే ఘనమైన జీవితం ఉంది. యెహోషువ యొక్క జీవితంలో దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. యెహోషువ దేవునిలో పరిచారకుడు ఉంటున్నాడు, దేవుని కొరకు. యెహోషువ దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుణ్ణి సేవిస్తున్నాడు. ఎక్కడ ఉండా? నీ డిసిషన్ ఏంటి? నీ తీర్మానం ఏంటి? నువ్వేం చేయబోతున్నావు? యవనస్తుడా, దేవుని ఎలా సేవించబోతున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీలో దేవుని ఆత్మ ఉందా? నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండవా? నిన్ను నువ్వు పరీక్షించుకో. అన్నిటికంటే విషయం, లోకాన్ని జయించడానికి సిద్ధంగా ఉండవా? లోకంలో ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు, నిందలు, పాపము, వ్యభిచారము, చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు ఎన్నెన్నో కూరుకుపోయినాయి లోకంలో. వాటిని జయించడానికి సిద్ధంగా ఉండవా? ఒకవేళ జయించలేని స్థితిలో ఉంటే, ఇప్పటి వరకు నేను జయించలేదు, ఇక నుండి జయిస్తా. ఎప్పటి నుండి నా జీవితం సరిగా చేసుకోవాలని ఇష్టపడుతున్నా. క్రీస్తు అనే గుడారంలో నుండి నేను బయటికి రావడానికి ఇష్టపడలా. ఆ గుడారంలోనే ఉండాలి. పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి. ఇదే నా తీర్మానం. ఇక్కడి నుండి నేను దేవుని పరిచర్య చేస్తాను. ఇప్పటి నుండి నేను ఎక్కడున్న దేవుని పరిచర్య కొరకు పరిచారకుడిగా యెహోషువలాగా ఉండాలని అనుకుంటున్నాను అని ఎవరైనా యవనస్తుడు అనుకుంటే, దేవుని పరిచర్య కొరకు, ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవ కొరకు ఎవరైనా నేను యెహోషువలాగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలని ఇష్టపడితే, మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. పరిచర్య సేవ చేయడానికి ఇష్టపడేవాళ్ళు మాత్రమే. ఇదిగో నేను దేవుని సేవ చేయాలి, పరిచర్య యెహోషువలాగా. నన్ను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో కూడా నన్ను కూడా పిలుచుకుంటున్నాడు. యెహోషువ లాంటి పరిచర్య నేను చెయ్యాలి అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే తలకంటే పైకి ఎత్తుంచండి. మీకోసం ఒక పత్రిక పంపిస్తాము. ఆ పేపర్ మీద మీ అడ్రస్సు, మీ పేరు, యెహోషువలాగా పరిచర్య చేయాలని ఇష్టపడుతున్నానని దాని మీద రాసి మీ అడ్రస్ రాయండి. రాజేష్ అన్న కూడా అన్న స్లిప్స్ ఇవ్వండి అందరికి. యెహోషువలాగా పరిచర్య చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. ఇంకా తర్వాత తీర్మానాలు వేరుగుండే. యెహోషువలాగా నేను పరిచర్య చేయాలి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నేను సేవ చేయాలి, దేవుని మందిరంలో ఉంటూ సేవ చేయాలనుకున్న సేవకుల యొక్క తీర్మానాలన్నీ కూడా మీరందరూ కూడా చేతులు పైకెత్తుంచండి. వీడియో తీసుకో. ఎవరైతే నేను ఇది ఆ చేతి ఉంచండి, మీకు స్లిప్ వచ్చిన, నేను దేవుని పరిచర్య యెహోషువలాగా చేయాలనుకున్న వాళ్ళు మీ కుడి హస్తం ఎత్తండి. చేయెత్తే ఉంచండి. మీకు పేపర్ వచ్చిన, మీకోసం ప్రార్థన చేస్తాం. పేపర్లు తీసుకున్న వాళ్ళు మీ తలగన్న పైకి ఎత్తుంచండి. ఇదిగో నేను దేవుని సేవ చేయాలి, యవనస్తుడిగా ఇక్కడి నుండి హత్తును హెబ్రోను ప్రార్థన మందిరం నుంచి అడుగు బయట పెడుతున్నా. ఎందుకు బయట పెడుతున్నా అంటే దేవుని సేవ చేయడానికి. నా జీవితంలోకి నేను దేవుని సేవ చేయాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి యెహోషువలాగా. అటువంటి జీవితం నేను కలిగి ఉంటానని తీర్మానం చేసుకుని వెళ్తానని అడుగుపెట్టు. ఇది పరిచారకులు ఛేదించండి. మరొకరి కొరకు తీర్మానం, దేవునిలోనే లోకాన్ని జయించడానికి, క్రీస్తులో ఉండి లోకాన్ని జయించడానికి సిద్ధంగా ఉండవా? ఇక నుండి నేను బయటకు అడుగు పెడుతున్నా, లోకాన్ని జయిస్తా. ఇక లోకంతో నాకు సంబంధం లేదు, లోకంతో నేను రాజీ పడను. లోకం నాకు లోకం సిలువ వేయబడింది, నేను లోకానికి చనిపోయా. ఇక నుండి ప్రతి శరీర కోరికలన్నిటిని కూడా నేను జయించుకుంటూ వెళ్తానన్న వాళ్ళు మీ కుడి హస్తం తలగన పైకెత్తించండి.
ఈ పేపర్లు తీసుకున్నా, పరిచర్య పేపర్లు తీసుకున్నా, అవి సపరేట్ రాసుకోండి పరిచారకని. నేను లోకాన్ని జయిస్తే ఇక నుండి బయటికి వెళ్ళిన తర్వాత యవనస్తుడిగా ఇక నుండి నేను చేసుకున్న తీర్మానం అలా ఉండాలి అనేవాళ్ళు కుడి హస్తం ఎత్తండి. వీళ్ళకి కూడా పేపర్లు ఇవ్వండి. మీ తీర్మానము నేను లోకాన్ని జయించడానికని రాయండి. ఇవ్వండి అన్న రాజేష్ అన్న. మీ తీర్మానం లోకాన్ని జయించడానికని రాయండి. ఇంకొక తీర్మానం ఏముంది, అది కూడా ముగిచ్చేద్దాం. చేతులెత్తిన వారందరికి కూడా ఇప్పటి నుండి నేను యవనస్తుడిగా లోకాన్ని జయిస్తా, లోకానికి సాగిలి పడను, ఏ కష్టం వచ్చినా లోకాన్ని జయిస్తానన్నవాడు చేతులు. ఇక మూడో తీర్మానం, మూడవదిగా ఏ ప్రాంతంలో నేనుండా, ఏ ప్రాంతంలో నేను నివసిస్తున్నా, ఇక్కడి నుండి నా చదువు ముగించుకుని బయటికి వెళ్తున్నా నా ఇంటికి. ఎప్పటి నుండి నేను డిగ్రీ కానీ ఇంకేమైనా పై చదువులు చదివినా, ఎక్కడికి వెళ్ళినా చదువుల కోసమైనా, ఎక్కడుండా నేను దేవుణ్ణే సేవిస్తా, లోకాన్ని సేవించను అన్నవాడు చేతులు ఎత్తండి. ఎవరైనా సరే, అందరూ ఇప్పుడు ఈ స్లిప్లు తీసుకున్న వాళ్ళైనా సరే, నేను దేవుణ్ణే సేవిస్తా, లోకాన్ని సేవించను. మీరు స్లిప్పులు తీసుకుంటే ఆ స్లిప్పులు జేబులో పెట్టుకోండి. మళ్ళీ సపరేట్గా చేయెత్తితే మీకు స్లిప్పులు తీస్తారు, తీసుకోండి. వీటి గురించి నేను వివరంగా తర్వాత చెబుతా మీకు. ఇప్పటి నుండి నేను బయటకు అడుగు పెడతాను, ఇక దేవుణ్ణే సేవిస్తా. ఎక్కడుండా, ఏ ప్రాంతంలో ఉండా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ ప్రాంతంలో ఉండా దేవుణ్ణి అయితే విడిచిపెట్టను. ఏ ప్రాంతంలో ఉండా దేవుడే నాకు కావాలి, నేను ఏ ప్రాంతంలో ఉండా నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవించాలి అని తీర్మానం చేసుకుంటే మీకు కుడి హస్తం ఎత్తుంచండి. మీకు స్లిప్ ఇస్తారు, అది తీసుకోండి. ముగిస్తున్నాయి, అయిపోయింది. త్వరగా ఇవ్వండి అన్న, లాస్ట్లో ఉండాలి. అయిపోయిందా? అందరూ చేతులు దించండి. ఫైనల్ డిసిషన్. మీలో ఎవరైనా క్రీస్తు అనే ఓడలో ఉండకపోతే, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందకపోతే, ఇది ఈరోజు నా పాపాలు ఒప్పుకున్నా, ప్రభా నా పాపాలు క్షమించు, నేను ఒక పాపిని క్షమించు, నా జీవితం మార్చని తీర్మానం చేసుకుని ఎవరైనా మీలో నాకు పాపాలు క్షమించు అని అడిగినా, లేదా బాప్తిసం కొరకు తీర్మానం చేసుకున్నా, మీ కుడి హస్తం పైకి ఎత్తొచ్చండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకుంటే, ఎవరైనా ప్రభు నా పాపాలు క్షమించని అడిగి ఇదిగో నాకు బాప్తిసం అవసరం అనుకుంటే, మీ కుడి హస్తం మీ తలగన్న పైకి ఎత్తొచ్చండి, మీకోసం మీరు ఎక్కడుండా ప్రార్థన చేస్తాం. బాప్తిసం కొరకు ప్రభు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, నేను నా ప్రభుతో పాటు ఉండాలి, యేసు ప్రభు నా హృదయంలోకి రావాలి, ప్రభు నా పాపాలు క్షమించని ఒప్పుకు నా హృదయంలోకి రమ్మని అడిగి, నాకు బాప్తిసం అవసరం, నేను క్రీస్తు కూడా చనిపోయాను, క్రీస్తు కూడా లేపబడాలని ఎవరైనా తీర్మానం చేసుకుంటే, బాప్తిసం కొరకైనా తీర్మానం మీ కుడి హస్తం పైకి ఎత్తొచ్చు, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని ఇష్టపడితే, ఎవరైనా ప్రియులారా బాప్తిసం తీసుకోవాలనుకున్న మీరు స్లిప్ తీసుకున్నారు, ఆ స్లిప్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాసివ్వండి. హత్తునోరా హెబ్రోన్లో ఎప్పుడైతే బాప్తిసాలు పెడతారో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీరు ఏ ప్రాంతం నుండా వచ్చి హత్తునోరా హెబ్రోన్కి ఆత్మీయంగా ఎదిగినటువంటి ప్రాంతానికి వచ్చి బాప్తిసం తీసుకుని వెళ్ళండి, ఎక్కడైనా జీవించండి. ఈ బాప్తిసం యొక్క తీర్మానం చేసుకున్న మీరు ఎక్కడుండా ప్రభువులో ఉండటం కొరకు, మీరు ఆత్మీయంగా ఎదిగినటువంటి ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతంలో బాప్తిసాలు పెట్టినప్పుడు మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మీకు ఫోన్ చేస్తాం, మీరు వచ్చి బాప్తిసాలు తీసుకోండి. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. మీ మనసులో కూడా మీరు ప్రార్థన చేసుకునండి, సరైన విధానంలో మీరు తీర్మానం చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవ, యేసు ప్రభు నాను మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినాన యెహోషువ యొక్క జీవితాన్ని గురించి మా మధ్యకి తీసుకొచ్చిన విధానం స్తోత్రాలు. నిర్గమకాండంలో ప్రభువా యెహోషువ జీవితమును యవనస్తులైన వారి మధ్యకి మీరు తీసుకొచ్చారు. నిజంగా యెహోషువ మోషే చెప్పింది చేసి మీ మహిమకరంగా జీవిస్తూ వచ్చాడు. ప్రభువా కానాన్లో కూడా ప్రవేశిస్తూ వచ్చాడు. జీవితంలో ప్రభువా ఎంతో ఆత్మీయ ఎదుగుదలతో మిమ్మల్నే సేవిస్తూ వచ్చాడు. ఇలాగా 7 రకాలైనటువంటి సుగుణాలు తన జీవితంలో మీరు తనకు అనుగ్రహించేందుకు స్తోత్రం. ఆ జీవితమే
యవనస్తులైన వారు ఇక్కడ ఉన్న వారి జీవితాలు మీరు అనుగ్రహించండి, రక్షించండి, కనికరించండి. ప్రభువా, వీరి హృదయాల్లో వీరు చేసుకున్నటువంటి తీర్మానాలు మీరు స్థిరపరచవలసి మీరు వేడుకుంటున్నాం, కనికరించండి. ప్రేమగల తండ్రి, సత్యమైన దేవ, జీవం గల తండ్రి, మీకెంతో వందనాలు తండ్రి. చెప్పబడిన మాటలు దీవించాల్సి ఫలింపు దయచేయి. సెకండ్ ఇయర్ పిల్లలు ప్రభువా, మరి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయిన ఈ రోజుతో ప్రభువా, రేపు ఉదయాన అందరూ ఎవరి ఊర్లోకి వాళ్ళు వెళ్తున్నారు. వారిని మీరు స్థిరపరచండి, సరైన తీర్మానాలతో నిలిచి ఉండి భవిష్యత్తులో స్థిరమైన వారుగా మీ కొరకే వాడబడేటువంటి సాధనాలుగా ఉండడానికి అనుగ్రహించండి. సెకండ్ ఇయర్ పిల్లలు వెళ్తున్నారు, వారు మీరు తోడండి. ఫస్ట్ ఇయర్ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. 18వ తేదీ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ విషయంలో కూడా మీ కృపను కోరుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ప్రభువా సెలవులకు వెళ్తున్నారు, తోడైండండి, కనికరించండి. ప్రభువా, కాలం వృధా కాకుండా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరు చేయవలసి మీద వేడుకుంటున్నాం, కనికరించండి. మీ బిడ్డలను ప్రేమించారు, మీకెంతో స్తోత్రాలు. మీ దాసును తీసుకొచ్చారు, చేసిన పరిచయం మీరు దీవించండి. వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఎవరైతే రాలేకపోయినారో వారితో మీరు మాట్లాడవలసి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మీ సన్నిధిని ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డలకు తోడుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలమే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం, ప్రార్థన చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు, యవనస్తులైనటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ పిల్లలకి మరి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక, ఆమేన్. అందరికీ ప్రేలాడు. మరి భోజనాలు కూడా సిద్ధపరచబడినాయి. మీరు వెంటనే వేస్తే భోజనాలు ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, భోజనాలు కూడా సిద్ధపరుస్తారు.